గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు లెఫ్ట్ అండ్ రైట్. తెలంగాణలో శాసనమండలి ఎన్నికలు సృష్టించిన సంచలనం అంతా ఇంత కాదు. 12 శాసనమండలి స్థానాలకు తెలంగాణ రాష్ట్ర సమితి మొత్తం మావే, 12కు 12 స్థానాలు మావే అంటూ మొదటి నుంచి జబ్బలు చరుస్తూ వచ్చింది. నిజానికి 12లో 6 ఏకగ్రీవంగా చేసుకోగలిగింది. మిగతా 6 స్థానాలు కూడా మావే అంటూ ఖమ్మంలో ఒక్క ఎంపీటీసీ స్థానాన్ని కూడా గెలవలేని ఖమ్మంలో కూడా మేమే గెలుస్తామంటూ ధీమాను వ్యక్తం చేసింది. అనుకున్నట్టుగానే ఖమ్మం స్థానాన్ని కూడా తన ఖాతాలో వేసుకోగలిగింది. అయితే నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాలో మాత్రం టీఆర్ఎస్కు షాక్ తగిలింది. నిజానికి టీఆర్ఎస్కున్న బలాన్ని చూస్తే 12లో 10 గెలవడం చాలా పెద్ద విషయం, చాలా గొప్ప విషయం. తనకున్న రాజకీయ చతురతతో కేసీఆర్ సాధించిన విజయం ఇది. అయితే 2 గెలిచినా ఇవాళ చర్చంతా కాంగ్రెస్ మీదే. అయిపోయింది అనుకున్న కాంగ్రెస్ పార్టీ 2 ఎలా గెలవగలిగింది? నల్లగొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ ఎలా జెండా ఎగరవేయగలిగారు? కాంగ్రెస్ పార్టీ పరువుని ఎలా కాపాడగలిగారు అనేదే ఇవాళ మొత్తం చర్చ. కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ కొత్త తరం నాయకత్వం ముందుకు వచ్చిందనే చర్చ కూడా సాగుతోంది. పార్టీ శ్రేణుల్లో కూడా కొత్త ఉత్సాహం కనిపిస్తోంది కోమటిరెడ్డి బ్రదర్స్ రూపంలో. అలాగే మహబూబ్నగర్లో కూడా కాంగ్రెస్ శ్రేణులు చాలా ఉత్సాహంగా ఉన్నాయి. కానీ టీఆర్ఎస్ అప్పుడే సన్నాయి నొక్కును నొక్కుతోంది. గెలిచిన ఎమ్మెల్సీ కూడా మాకే వస్తాడంటూ కాస్త ఆఫ్ ది రికార్డ్ మాటల్లో వినబడుతోంది. సో ఈ పరిస్థితుల్లో ఇవాళ మనం డిబేట్ నెంబర్ 1లో చూస్తున్నాం. దీంతో మాట్లాడడానికి భారతీయ జనతా పార్టీ నాయకుడు రఘునందన్ గారు, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ప్రభాకర్ గారు అండ్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, బచావ్ తెలంగాణ నాయకులు, మాజీ శాసనసభ్యులు స్టూడియోలో ఉన్నారు. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు టెలిఫోన్ లైన్లో ఉన్నారు. వెంకటరెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే వెంకటరెడ్డి గారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. ఎలా సాధ్యమైంది? ఎందుకంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే ఎలా సాధ్యమైందని, ఖమ్మంలో అసలు పోటీయే చేయలేదు టీఆర్ఎస్ ఎంపీటీసీలు. అప్పుడు ఒకే ఒక్క ఎంపీటీసీ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు అక్కడ. అలాంటి జిల్లాలో ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకున్నారు. 6 స్థానాల్లో ఏకగ్రీవం చేసుకోగలిగారు. రంగారెడ్డి జిల్లాలో సెటిలర్స్ ఎక్కువగా ఉండే రంగారెడ్డి జిల్లాలో 2కి 2 గెలుచుకున్నారు. మహబూబ్ నగర్లో 2కి 1 కాంగ్రెస్ గెలిచింది. నల్గొండలో ఉన్న 1 మీరు గెలిచారు. నల్గొండ మొత్తంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం, సరైన నాయకత్వం లేదనేది చాలా కాలంగా కార్యకర్తలు, మిగతా రాజకీయ వర్గాలు చర్చించుకున్న మాట. ఇది అవునండి అన్నరే? చెప్పండి. అన్నిటికీ అవునండి అన్నారు. దీనికి అవునండి అన్నారు ఎందుకు? దీనికి అవునండి. కాంగ్రెస్ పార్టీలో నాయకులు పొదవలేదు. నాయకులతో పాటు లక్షలాది కోట్లాది మంది కార్యకర్తలు ఉన్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉన్నది కాంగ్రెస్ పార్టీ. మీ పోయిన ఎన్నికల కేసీఆర్ ఘనత కాదండి. కేసీఆర్ లేనిపోని మాటలు అమలుకు వీలుగాని హామీలు ఇచ్చి రాజకీయ అధికారంలోకి వచ్చారు తప్ప కేసీఆర్ ప్రేమతోనండి. ఒక్కటేనండి, దళిత ముఖ్యమంత్రి అన్నారు. ఈనాటికి కూడా దళిత ముఖ్యమంత్రి ఎవరు ప్రశ్నించలేదు. సమాజంలో ఎంత ప్రజలు దళితులు గమనిస్తున్నారు. చిన్నగా వాళ్ళు మేలుకొని వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్తారు తప్ప ఆయన దళిత ముఖ్యమంత్రి మీదనే ఆయనకు ఒక 10% ఓట్లు వచ్చినాయి. ముస్లింలకు, ఎస్టీలకు 12% రిజర్వేషన్, ఇంకొక 10% ఓట్లు వచ్చినాయి. లేకపోతే ఎక్కడ కూడా టీఆర్ఎస్ 10 సీట్లు కూడా రాని పరిస్థితి ఉండే. కానీ మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 5% ఇస్తామని చెప్పి 4% ఇవ్వడానికి సుప్రీంకోర్టు వరకు వెళ్ళి 4% రిజర్వేషన్ ఇచ్చాము ముస్లింలకు. ఆయన మేము తప్పుడు హామీలు ఇవ్వలేము. దళిత ముఖ్యమంత్రి అని చెప్పలేము. అవసరం ఉంటే మన దళితుడు అవుతాడు, బీసీ అవుతారు, ఎవరైనా కావచ్చు కాంగ్రెస్ పార్టీలో. రైట్. వెంకటరెడ్డి గారు, ఇక్కడ ఒక విషయం, నిజానికి ఎంపీటీసీలు టీఆర్ఎస్ అక్కడ గెలిచింది నల్గొండ జిల్లాలో 138. అవునండి. కానీ సరిగ్గా నోటిఫికేషన్ వచ్చిన తొలినాళ్లలో నమస్తే తెలంగాణ పత్రిక కథనాన్ని చెప్తున్నాను నేను. నల్గొండ జిల్లాలో ఒక ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరగబోతోంది. జిల్లాలో మొత్తం 1104 మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్నారు. 835 మంది ఎంపీటీసీలో టీఆర్ఎస్కు 401 ఉన్నాయని నమస్తే తెలంగాణ రాసిందండి. అంటే నమస్తే తెలంగాణ రాసిందంటే టీఆర్ఎస్ లెక్కే కదా, అది టీఆర్ఎస్ లెక్కలు బట్టే వాళ్ళు రాశారు 401 అని. వాళ్ళు గెలిచింది 138. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పుకున్నది 401. మీరు ఎలా గెలిచారు? వాళ్ళు రాసిన ప్రకారం కాంగ్రెస్ కు 290 ఉన్నాయి. మధ్యలో ఇదే నమస్తే తెలంగాణలో 720 మంది మా క్యాంపులో ఉన్నారని చెప్పారు మంత్రి గారు. 720 మంది మా క్యాంపులో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కోమటిరెడ్డి వర్గం శిబిరం వాళ్ళు క్యాంపు కూడా ఎత్తేసిన పోటీ ఉపసంహరించుకుందని చెప్పి జిల్లా ఎడిషన్ లో రాశారు వాళ్ళు. జగదీష్ రెడ్డి గారి స్టేట్మెంట్ రాస్తే నేను చెప్పాను.
మీరు క్యాంపులు పెట్టుకునే అలవాటు ఉంది. ఆయన క్యాంప్ షిరిడీకి వెళ్ళాడు, గోవాకి వెళ్ళాడు. నిజంగా అది ఏంటంటే చరిత్రలో ఎక్కడ లేకుండొచ్చు. టీఆర్ఎస్ చేసే ఎన్నికల కుయుక్తులు కానీ అధికారం కోసం, ఎమ్మెల్సీ సీట్ల కోసం ఒక్కొక్క ఎంపీటీసీ ఇంటికి వెళ్ళాడు మంత్రి. మీకు కోట్ల రూపాయల వర్కులు ఇస్తాం, లేకపోతే మీరు ఇది చేస్తాం, నీ భర్త నీకు కానిస్టేబుల్ నౌకరీ ఇస్తాం, మనం సస్పెండ్ చేపిస్తాం, మీరు నువ్వు రాకపోతే ఈ విధంగా బెదిరించింది. నేను పోటీ చేసినప్పుడు చెప్పిన కేసీఆర్ గారు మీరు తప్పు చేస్తున్నారు, మీ మంత్రి మాటిని 136 సీట్లతోని ఎందుకు పోటీ చేస్తాం, ఇది అనైతికము, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఒకవైపు నువ్వు టీడీపీని ఓటుకు నోటు అంటావు, ఇక్కడ 136 సీట్లతోని మిగిలిన 430 సీట్లు నువ్వు ఓటుకు నోటు అని కొంటున్నావు కదా, మంచి పద్ధతి కాదని వారికి సలహా ఇచ్చాను నేను కేసీఆర్ గారికి. వస్తామండి డబ్బు రాజకీయాలు. నిజంగా కూడా వ్యవస్థ ఎంత భ్రష్టు పట్టిపోయిందంటే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను అందుకనే మన 25th రోజు చెప్పాను, ఒకవేళ వీళ్ళు 750 అని వాళ్ళు టీఆర్ఎస్ రాసిన రోజు ఇది ఒక టీఆర్ఎస్ కరపత్రిక, నేను ఇట్లా 200 ఓట్ల మెజారిటీ తక్కువకు వస్తే మాత్రం నేను రాజీనామా చేసి రాజకీయాలు సన్యాసం తీసుకుంటాను చెప్పాను నేను. సరే ఇప్పుడు పత్రిక చదవద్దని చెప్పాను, పత్రిక మీరు చదవకండి, అది టీఆర్ఎస్ పాంప్లెట్. అది సరే సరే ఒక్కొక్క పత్రిక ఒక్కొక్కరికి పాంప్లెట్ గా ఉందిలేండి. నేను ఎందుకు చదివానంటే అది టీఆర్ఎస్ స్టేట్మెంట్ కాబట్టి వాళ్ళు చెప్పిన నంబర్ 138 గెలిచి 401 క్లెయిమ్ చేసుకుంటున్నారు అని అంటే ఖచ్చితంగా వాళ్ళ క్యాంపులో ఉండాలి. అలాంటిది మీరు ఏదో బలమైన కోవర్ట్ ఆపరేషన్ ఏదో మీరు చేసినట్టున్నారు. మొత్తంగా అయితే మీరు చాలా మీ నంబర్ని మీరు కాపాడుకోగలిగారు, మీరు గెలవగలిగారు ఇక్కడ. అయితే నేను అడుగుతున్నది ఒకటే, కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఒక కొత్త ఉత్సాహం కనబడుతోంది. ఇవాళ 10 సీట్లు గెలిచిన టీఆర్ఎస్ కంటే ఇవాళ కాంగ్రెస్ గురించి చర్చ జరుగుతోంది. ఆ 2 గెలవగలిగారు అనేది ఒక పాయింట్. నేను మహబూబ్నగర్లో కూడా 3-4 కాన్స్టిట్యూషన్ తిరిగి వచ్చాను. దామోదర్ రెడ్డి గారిని గెలిపారని చెప్పి గెలిపి చైర్మన్ గా అతనికి మంచి పేరు ఉన్నది ప్రజలలో. 2-3 సార్లు ఎమ్మెల్యే ఓడిపోయినా ప్రజలు మంచి గెలిపియండి అని చెప్పి గతంలో ఇన్ఛార్జ్ మినిస్టర్ గా నాకున్న పరిచయాలతో 3-4 కాన్స్టిట్యూషన్ కూడా ప్రచారం చేశాను. అక్కడ ఇందరు ఎంపీటీసీ జడ్పీటీసీ పర్సనల్ నేను పోయి రిక్వెస్ట్ చేయడం జరిగింది. 400లో మాత్రం మేము అందరినీ రిక్వెస్ట్ చేశామండి, పార్టీలకు ఖచ్చితంగా మాకు ఓట్ వేయండి, తెలంగాణ కోసం, నల్గొండ జిల్లా అభివృద్ధి కోసం కోమటిరెడ్డి సోదరులు ఏం చేసిందో అందరికీ తెలుసు. ప్రజల మంది ఉండే నాయకులు తెలంగాణ కోసం 3 సంవత్సరాలు మంత్రి పదవి వదిలిపెట్టుకున్నా నేను. కేసీఆర్ ఒప్పంతో తెలంగాణనే మా పార్టీని మా ముఖ్యమంత్రిని ఎదిరించాను నేను. పిల్లలు చనిపోతుంటే చెప్పడమే కాదు 1100 మందిని అప్పీల్ చేశాను. అక్కడ పోటీ చేసేట్టు ఓన్లీ వ్యాపారవేత్త టీడీపీలో ఉండి డబ్బులు ఉన్నాయని చెప్పి అతనికి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చింది తప్ప ఆయన ఎప్పుడు తెలంగాణ జై తెలంగాణ చిన్నపరెడ్డిని పెట్టిన వాళ్ళు. మీరు ఆలోచించండి, న్యాయం చేయండి అని చెప్పాను. నేను క్యాంపులు పెట్టలేదు, నేను ఎవరి దగ్గరికి పోలేదు, ఎందుకంటే నేను ఒకటి అందరి ఫోన్లలో రిక్వెస్ట్ చేశాను నేను. రైట్ వెంకటరెడ్డి గారు, ఫైనల్ గా మీ బ్రదర్ ఎమ్మెల్సీగా గెలుపొందిన మీ సోదరుడు రాజగోపాల్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ చేశారు. నా గెలుపు తెలంగాణ రాజకీయాల్లో, కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో కొత్త మలుపుకు కారణమవుతుంది, కొత్త మార్పులకు కారణమవుతుంది అన్నారు. ఎలాంటి మార్పులు రాబోతున్నాయి రాజకీయంలో కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ? అంటే మార్పులు అంటే కేసీఆర్ గారు మీరు ఈ ఆదర్శ పథకం మీద ఇక ఆపండి, మీరు ఆదర్శ పథకాలు పెట్టినా మీ క్యాంపులో ఉన్న వారు మాకు ఓటేశారంటే ప్రజలు నమ్మలేదు నిన్ను. 19 మాసాలుగా ఏ ఎంపీటీసీకి, ఏ జడ్పీటీసీకి, ఏ కౌన్సిలర్కి ₹1 నిధులు ఇవ్వలేదు. ఈ కేసీఆర్ గారు వచ్చిన గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం కూడా అస్తవ్యస్తమైపోయిన పరిస్థితులు. గ్రామీణ ప్రాంతాల్లో మీరు నల్గొండ జిల్లాకు సంబంధించి ఒకసారి 3 సార్లు యాదగిరిగుట్టకు వచ్చాడు, 2 సార్లు ఆ దామర్జర్ల పవర్ ప్లాంట్, థర్మల్ పవర్ ప్లాంట్ కు వచ్చాడు తప్ప ఒక్కసారి జిల్లా కేంద్రానికి రాలేదంటే అర్థం చేసుకోండి. ఇవన్నీ చెప్పాడు. దాంతోనే మేము ప్రజలలో ఇదే తీసుకుపోతాం, అన్ని జిల్లాలో కూడా పర్యటించి ఇదే చెప్పాలనుకుంటున్నాం. మాతో పాటు లీడరు, పిసిసి ప్రెసిడెంట్, మా సుఖేందర్ రెడ్డి గారు, మా శాసనసభ్యులు, మా కార్యకర్తలు. అందుకని కాంగ్రెస్ పార్టీ విజయం. మీ ఒకటే చెప్పేది ఒకటి ఏంటంటే కేసీఆర్ మాటలు ఇక నమ్మరు ప్రజలు. మహిళలు లేని మంత్రివర్గం, మాలలు లేని మంత్రివర్గం, మాదిగలు లేని మంత్రివర్గం. ఒక్క ప్రశ్న సమాధానం చెప్పండి, మీ గెలుపులో టీడీపీ పాత్ర ఎంత? ఎందుకంటే సరిగ్గా ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందే గుత్తా సుఖేందర్ రెడ్డి గారు మీలాంటి వాళ్ళందరూ భవిష్యత్తులో టీడీపీ కాంగ్రెస్ కూడా కలిసి పనిచేసిన స్టేట్మెంట్ చేశారు. గుత్తా సుఖేందర్ రెడ్డి గారు అయితే ఓపెన్ గా నా ప్రోగ్రామ్ లో చెప్పారు లైవ్ లో. సో అర్థమే నేను చూశాను. అది మా దగ్గర టీడీపీ వాళ్ళు గెలిచిన దాంట్లో 70% గతంలోనే టీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు. మొన్న మిగిలిన దాంట్లో 60% టీఆర్ఎస్ క్యాంపులకు పోయారు. మిగిలిపోయిన కొద్దిగా మాకున్న వ్యక్తిగత పరిచయాలతో కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం జరిగింది. సిపిఐ వాళ్ళు సంపూర్ణంగా మద్దతు ఇచ్చారు. ఎందుకంటే మేము ఖమ్మంలో వాళ్ళకి మద్దతు ఇచ్చిన వాళ్ళు పూర్తిగా సిపిఐ వాళ్ళు మద్దతు ఇచ్చారు. బీజేపీలో ఉన్న అక్కడక్కడ కొందరు ఉంటే కూడా వాళ్ళు కూడా మాకు మద్దతు ఇచ్చారు. రైట్, బీజేపీ కూడా మద్దతు ఇచ్చింది. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటరెడ్డి గారు.
థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, ప్రభాకర్ గారు, టీడీపీ మద్దతు ఇచ్చింది, బీజేపీ కూడా మద్దతు ఇచ్చింది. వెంకటరెడ్డి గారు స్వయంగా చెప్తున్నారు. ఒక రకంగా ఆయనే అభ్యర్థి అనుకోవాలి. రాజగోపాల్ రెడ్డి గారు అభ్యర్థి అయినా, వెంకటరెడ్డి గారు అభ్యర్థి అయినా మనం అభ్యర్థి అని అనుకోవాలి. ఓవరాల్గా నేను అడుగుతున్నది ఒకటే, నో డౌట్ టీఆర్ఎస్ 10 స్థానాలను గెలవడం అనేది, 6ని ఏకగ్రీవంగా ఇంకో 4 ఎన్నికల్లో గెలవడం అనేది ఇది డెఫినెట్గా స్వీపింగే. టీఆర్ఎస్ స్వీప్ చేసిందని చెప్పుకోవాలి. కానీ 2 గెలిచిన కాంగ్రెస్ గురించి చర్చించుకుంటున్నారు ఇవాళ. ఎందుకు ఈ పరిస్థితి ప్రభాకర్ గారు? అంటే అధికార పార్టీగా నిజానికి చాలా కాలంగా వస్తున్నటువంటి ఫలితాలు ఇవన్నీ కూడా టీఆర్ఎస్కి అనుకూలమైనటువంటి ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఒకటి ప్రతిపక్షంగా గెలిచేటువంటి పరిస్థితి ఉండేసరికి సహజంగా మీలాంటి వాళ్ళు కాంగ్రెస్ పైన, అంటే కాంగ్రెస్ గెలిచిందనేటువంటి చర్చ పెడుతున్నట్టు కనిపిస్తారు. కానీ వెంకటకృష్ణ, ఎన్నికలు జరిగినప్పుడు ఒక 12 ఎన్నికలు జరిగితే దాంట్లో 10 గెలిచి 2 మాత్రమే, అంటే అసలు ప్రతిపక్షాలే గెలవకుండా ఉంటాయని చెప్పేసి ఎవరు అనుకో. డెఫినెట్గా అవకాశం అన్నారు కదా, 12 మాయే అన్నారు కదా. డెఫినెట్గా మేమేమంటున్నాం అంటే, ఎన్నికల్లో పోయినప్పుడు గెలవడానికి ప్రయత్నం చేస్తే తప్ప మేము ఓడిపోతామని చెప్పేసి ప్రారంభంగా ఎవరం కూడా. మీరు కూడా ఈ ఫీల్డ్కి వచ్చినప్పుడు నేను రాణిస్తాను చెప్పేసి ఫీల్డ్కి వస్తారు తప్ప నేను ఇందులో ఫెయిల్ అవుతాను, నేను సరిగా యాంకరింగ్ చేయలేనని చెప్పి మీరు కూడా అనుకోరు. సహజంగానే 12 గెలుస్తామని చెప్పేసి మేము ఆ విశ్వాసంతో నిలబడ్డది కూడా ఆ విశ్వాసంతో. మీరే ఇంతకుముందు చెప్పినట్టుగా 4 ఓట్లు ఉన్నటువంటి ఖమ్మం జిల్లా అని చెప్పేసి మీరు ప్రస్తావించారు. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అధికార పార్టీకి అవకాశం ఇస్తే మా జిల్లా బాగుపడుతుంది, మా జిల్లాకు మరొక ప్రతినిధి వస్తాడు అనేటువంటి భావన అక్కడ ఉన్నటువంటి ప్రతినిధుల్లో కనిపించింది. ఓట్లు వేసినారు. నల్గొండ జిల్లా విషయానికి వచ్చినప్పుడు కూడా 138 మాకు అవి ఉండే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు కలిపి 138. అక్కడ నుండి కాలక్రమేణా అనేక మంది పార్టీలకు వస్తుంది. అయితే గుర్తుండే ఉంటుంది, సీక్రెట్ మీరే ఒక రోజు నా డిబేట్లోనే మీరే లైవ్లోకి వచ్చి మీరే చెప్పారు, మాకు దగ్గర 600 దాకా ఉన్నాయి సమస్యలు చెప్పారు. అవును వెంకటకృష్ణ, మరి అది ఇంకా రాలే అక్కడికి, నేను చెప్పే కాడికి రాలే. సో 138తో ప్రారంభమైన మేము దాదాపు, అంటే మేము ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నప్పుడు 600 మంది వచ్చింది వాస్తవం. సమావేశానికి 600 మంది వచ్చారు. ఆ రోజు సమావేశం నుండే నేను ఇక్కడికి వచ్చాను, మాట్లాడినప్పుడు కూడా నేను ఇక్కడికి వచ్చింది అక్కడికి. సో జైన్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సీక్రెట్ ఏం లేదు దీంట్లో, అందరూ ఓపెన్గా కండువాలు కప్పుకొని జైన్ అయినటువంటి వాళ్ళు. పార్టీలు జనరల్గా ఏం చేస్తారు, ఒక పార్టీలో ఉండి ఇంకో పార్టీకి ఓటేసేటువంటి ప్రయత్నం కొన్ని సందర్భాల్లో జరుగుతుంది. కండువాలు కప్పుకున్న వాళ్ళ సంఖ్యనే దాదాపు వందలాదిగా పెరిగి ఇవాళ 455, 450 ఓట్ల వరకు మేము పోయినాం. అంటే 138 నుంచి మా మెజారిటీ పెరిగింది ఆ జిల్లాలో. ఓకే, నైతికంగా అంటే టెక్నికల్గా రాజగోపాల్ రెడ్డి గారు గెలవచ్చు, కానీ మా బలం పెరిగింది, కాంగ్రెస్ బలం తగ్గింది అనేటువంటి విషయం మాత్రం స్పష్టంగా ఏది ఆ జిల్లా. ఆ బలం ఎథికల్ స్ట్రెంత్ కాదు కదా, పార్టీలో జాయిన్ అయింది ఓపెన్ గానే కదా. నిజమే, ఇప్పుడు టెక్నికల్ గా నంబర్ గేమ్ డెమోక్రసీ, ఎండ్ ఆఫ్ ది డే డెమోక్రసీ ఇస్ నంబర్ గేమ్, నో డౌట్. మీరు అన్నదానికి నేను ఒప్పుకుంటా. కాకపోతే ప్రజాబలం వేరు, ప్రజలు ఎన్నుకున్న వాళ్ళు పార్టీ మారితే వచ్చే బలం వేరు. అంటే దాన్ని మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు పార్టీ మారామని చెప్పిన వాళ్ళు ఎప్పుడు ఎవరినైనా చీట్ చేయొచ్చు. ఇప్పుడు అదే జరిగింది. ఓకే, మిమ్మల్ని నమ్మించారు, అక్కడ ఓకే. ఆ వ్యక్తులకు ఎటువంటి అభిప్రాయం ఉంటుంది, వాళ్ళు భవిష్యత్తులో ఏం చేయబోతారు అనేటువంటిది వ్యక్తి మీద ఆధారపడేటువంటిది. కానీ మనం డిస్కషన్ ప్రారంభంలోనే మీరే అడిగినారు, వెంకటరెడ్డి గారు చెప్పినారు, మాకు తెలుగుదేశం వాళ్ళు వేసినారు. అంతేందుకు వాళ్ళు రాజగోపాల్ రెడ్డి గారు బీజేపీ చేసిన రాజగోపాల్ రెడ్డి గారు గెలిచి బయటికి రాగానే వారు అన్నటువంటి మాట ఏంటంటే, ఒక్క టీఆర్ఎస్ తప్ప మిగతా టీడీపీ, బీజేపీ, సిపిఐ, సిపిఎం ఇవన్నీ. టీడీపీ క్యాండిడేట్ ఉన్నాడు అక్కడ, ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ పోటీ చేయంగా టీడీపీ క్యాండిడేట్ కూడా ఉన్నాడు, ఆయన కాంగ్రెస్కి వేసిండ్రు అనేటువంటి మాట. సో ఓపెన్గానే వేస్తున్నప్పుడు ఇంకా పార్టీలో ఉండి పార్టీలో మేము చేరి ఓటేస్తామంటే ఇక్కడ ఇంకా అనైతికం ఎట్లా అవుతుంది వెంకటకృష్ణ? రైట్, శ్రీనివాసరెడ్డి గారు ఎలా చూడాలి ఈ గెలుపుని? 10 గెలవడం స్వీపింగ్ అనుకుంటున్నాం, కానీ చర్చ అంతా ఈ రెండింటి మీద చర్చ జరుగుతుంది. ఎందుకు అని అంటే టీఆర్ఎస్ ఇచ్చిన హైప్ కావచ్చు, లేకపోతే ఇంకెవరు ఇక్కడ గెలిచే అవకాశం లేదు, మహబూబ్ నగర్ మాదే, నల్గొండ మాదే, ఖమ్మం మాదే అని చాలా గట్టిగా చెప్పారు. అందుకు తగ్గట్టుగా ఫిగర్స్ కూడా కనపడుతున్నాయి. ఇవాళ ఓడిపోయిన నల్గొండలో 430 ఓట్లు వచ్చాయంటే డెఫినెట్గా కనపడుతుంది వాళ్ళ బలం అక్కడ. కాకపోతే అనుకున్న బలాన్ని, ఎక్స్పెక్ట్ చేసిన బలాన్ని చూపించలేకపోయారు. ఇక్కడ 2 పార్టీలకు గుణపాఠం అండి ఈ ఎన్నిక. నిజంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి కూడా గుణపాఠం ఎట్లా అంటే,
కరీంనగర్లో, వరంగల్లో, మెదక్లో కాంగ్రెస్ పార్టీకి బలం ఉంది అక్కడ. సరైన క్యాండిడేట్స్ పెట్టుంటే అంటే అక్కడి నాయకత్వము గట్టిగా నిలబడి మేము ఈ పక్షాన ఉంటాము అని చెప్పి కాన్ఫిడెన్స్ చేయలేకపోయింది. ఏ జిల్లాలో అయితే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నిలబడి కార్యకర్తలతోటి మేము ఈ కాన్ఫిడెన్స్ ఇస్తామంటే అక్కడ ఖచ్చితంగా నిలబడ్డారు, టీఆర్ఎస్ని ఓడగొట్టగలిగారు. అదొక గుణపాఠం. ఇంకొకటి ఏంటి అంటే టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అరాచకం కావచ్చు, అధికార దుర్వినియోగం కావచ్చు, హైప్ కావచ్చు, దీన్ని ఎదుర్కోవడానికి మొత్తం పార్టీలనే సర్వనాశనం చేద్దాం, తుదముట్టించుదాం అనే ఒక సీక్రెట్ ఆపరేషన్ చేస్తున్న క్రమంలో ప్రతిపక్షాలన్నీ ఐక్యంగా నిలబడి ప్రజాస్వామ్య వ్యవస్థను రక్షించాలన్న తలపు వచ్చి మేధావులు కూడా వాళ్ళకి సపోర్ట్ చేయడం, ఓపెన్గా అన్ని పార్టీలు కలిసి టీఆర్ఎస్ అనే రాక్షసుని ఎదుర్కొందాము అని చెప్పి కలిసికట్టుగా కొన్ని జిల్లాల్లో కలిసి రావడం అనేది కూడా కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా మిత్రులు కానీ ముఖ్యంగా తెలంగాణలో ఇంకా వంటగాగుతున్న కొన్ని మేధావి వర్గాలకు కూడా ఇది ఒక గుణపాఠం. ప్రజలు ఏ వైపు ఆలోచిస్తూ ఉన్నారు. ఇంకొక విషయం ఏంటి అంటే టీఆర్ఎస్ పార్టీ ఈరోజు మనం చూస్తూ ఉన్నాం స్పష్టంగా. మనకు నమస్తే తెలంగాణ ఫిగర్ చూసుకోండి, ఈనాడు ఫిగర్ చూసుకోండి, జెడ్పీటీసీ ఎన్నికలు జరిగినప్పుడు ఎవరెవరికి ఎంతెంత బలం ఉంది, ఈరోజు ఎంతమంది ఉన్నారు, ఎందుకున్నారు, ఈ పార్టీలోకి ఎందుకు వచ్చారు, స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు ఎంతమంది, ఇండ్లోకి దూరి కేసులు పెడతామని చెప్పి కిడ్నాపులు చేసి భయపెట్టించి మంత్రివర్యులు విపరీతమైన అధికార దుర్వినియోగం చేయని కళ్ళకు కట్టినట్టు కనబడతా ఉన్నాయి. ఈ డిబేట్లలో మనం చర్చించుకోలేకపోవచ్చు. మీరు గ్రామాల్లో మండలాల్లో వెళ్ళి ప్రతి పార్టీ మన జెడ్పీటీసీనో ఎంపీటీసీనో అడగండి, బాబు మీరు దేనికి పోతా ఉన్నారంటే దాంట్లో సగం మంది చెప్తారు మాకు ఇట్లా బెదిరించిండ్రు, అట్లా బెదిరించిండ్రు, ఈ కేసులు పెడతా అన్నారు, ఇన్ని పెట్టిండ్రు అని చెప్పి లిస్టులు చూపిస్తారు. వాటి మీద నిజంగా మీరు ఎప్పుడైనా కెమెరా తీసుకొని పోయి వాళ్ళని పర్సనల్గా అడిగితే లేదా స్టింగ్ ఆపరేషన్ చేస్తే ఈ ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తూ ఉంది, బంగారు తెలంగాణ ముసుగులో బంగారు కాసులు ఇళ్లలో పోసి వాళ్ళని తీసుకొచ్చే కార్యక్రమం ఎంత బ్రహ్మాండంగా చాకచక్యంగా ఉద్యమం నేర్పిన అనుభవంతో చేస్తుందో వాళ్ళు చెప్తారు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో పాత కాంగ్రెస్ నాయకులను పక్కన పెట్టి కొత్త తరం కాంగ్రెస్ నాయకులు ముందుకు వచ్చారు, పార్టీని మేము నడిపిస్తామనేది ఒక పాఠం. ఇంకొకటి ఏంటి అంటే ప్రతిపక్షాలన్నీ కూడా ఐక్యమైపోయి ఈ పార్టీని ఎదుర్కొనాలే అన్న ఒక ఆలోచన పార్టీ నాయకులకు లేకున్నా కింద ఉన్న ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థాయి నాయకులకు వస్తూ ఉంది. అలాగే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉన్న ఇతర పార్టీ నాయకులు అధికార పార్టీకి దాసోహం కాకుండా వాళ్ళు కూడా నిలబడి ఉంటే అక్కడ కూడా ఇటువంటి రిజల్ట్స్ వచ్చేవి అని బాధ అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో మిగతా పార్టీ నాయకుల్లో ఉంది. సో ఇవన్నిటిని విశ్లేషించుకుంటే రాబోయే కాలంలో ఖచ్చితంగా టీఆర్ఎస్ వర్సెస్ రెస్ట్ అవుతుంది. ఎందుకు అంటే వీళ్ళందరితో శత్రుత్వం పెంచుకున్నారు, ఏ ప్రజాస్వామ్య ప్రిన్సిపల్స్ కూడా వీళ్ళు పాటించలేదు, అన్ని రకాలుగా సామదాన భేద దండోపాయాలు ఏమి చేయాలనో అది చేసారు. ఇది ఒక రాజరికము, నేను ఒక రాజును చక్రవర్తిని పరిపాలిస్తూ ఉన్నాను కాబట్టే ఏమైనా నేను చేస్తే చెల్లుతుంది అన్న ఒక ఉద్దేశంతో చేస్తుంటే ఇట్లాగే తీర్పు వస్తుంది. వెంకటకృష్ణ ఒక మాట ఏంటంటే ఇంతకుముందు వెంకటరెడ్డి గారు మాట్లాడినా ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడినా అరాచకాలు జరిగినాయి అని, బెదిరించిండ్రు అని, దానికి ప్రజాస్వామ్య దేశంలో ఇంత అంటే మీడియా ఉంది, తర్వాత హక్కులు ఉన్నాయి, మాట్లాడే వాళ్ళు ఉన్నారు, ఇంత వ్యవహారం జరుగుతుందని పదే పదే చెప్తున్నట్టు ఒక్క ఎంపీటీసీ, ఒక్క జెడ్పీటీసీ ఎవరైనా ఏ ఒక్కరైనా మమ్మల్ని బెదిరింపులకు గురైనాము, మేము బెదిరిస్తూనే పోతున్నామనో లేకపోతే ఒకటి జరిగింది. నేనేమంటున్నా మాత్రం ఒక్క ఎంపీపీ భర్త మాత్రం ఓపెన్ గా బయటకు వచ్చి మమ్మల్ని బెదిరిస్తున్నారు అని చెప్పి ఖమ్మంలో ఒక్క అతను చెప్పాడు. అంతే, ఒకటే కేసు, ఒకటే ఎంపీటీసీ గారి భర్త. కానీ ఏమంటారంటే ఓకే ఎక్కడన్నా ఆ మాట. మరి ఇంకోటి ఏంటంటే ఆయన సిపిఐ పార్టీకి సంబంధించిన ఆయన టీఆర్ఎస్ మీద బురద జల్లడానికి కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. నిజానికి బురద జల్లడానికి అంటారు. వీడియో టేప్ విన్నాను మీరు అన్నట్టుగా గుర్తుంది. ఎగ్జాక్ట్లీ వీడియో టేప్ లో కూడా ఆయన అన్నటువంటి మాట ఏంటంటే ఎందుకు బాబు పార్టీకి వస్తా అన్నటువంటివి నన్ను ఎందుకు చీట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, నువ్వు రాకుంటే నాకు అయ్యేదేం పెద్ద నష్టమేం లేదు. ఆయన అన్నటువంటి మాట ఎగ్జాక్ట్గా నాకు గుర్తున్నది, మదన్ లాల్ గారు అనుకుంటా బహుశా మాట్లాడినది. ఆయన అన్నటువంటిది ఏంటంటే నువ్వు నువ్వు రాకుండడం వల్ల నాకేం పెద్ద అయ్యే నష్టమేం లేదు, వస్తాను ఎందుకు చీట్ చేసినావు అని కూడా మాట. అంతే తప్ప ఈ బెదిరింపు అని శ్రీనివాసరెడ్డి గారు ఊహించుకొని, వెంకటరెడ్డి గారేమో పూర్తిగా అరాచకాలే టీఆర్ఎస్ పార్టీ చేసిందని ఎక్కడ ఏదన్నా ఉదాహరణలనే అంటే ఊరికనే బట్టగాల్సి మీదేసి అధికార పార్టీ ఉంది కదా అని చెప్పేసి దాన్ని చెప్పిందంటే ఒక గోబెల్ లాగా చెప్పిందే 10 సార్లు చెప్తే ఇది నిజమని ప్రజలు నమ్ముకున్నట్టుగా అంటే ఎట్లా సాధ్యం? రైట్. రఘునందన్ గారు, బలం లేకపోయినా టీఆర్ఎస్ అభ్యర్థులను నిలబెట్టడం ఈ ఎన్నికల్లో మనం చూసింది. నిలబెట్టడమే కాదు, గెలవడం. వాళ్ళకి బలం లేకపోయినా ఇన్ ద సెన్స్ లెక్కల ప్రకారం మండల ఎంపీటీసీ ఎలక్షన్లో అప్పుడు వచ్చిన నంబర్ ప్రకారం వాళ్ళకి బలం లేదు, అయినా నిలబెట్టారు. వాళ్ళకున్న నమ్మకమో లేకపోతే ప్రలోభాలా లేకపోతే నిజంగా అభివృద్ధిని చూసి వస్తున్నారా, ఏదైనా బలం ఉన్న చోటేమో మిగతా పార్టీలు సరైన అభ్యర్థులను పెట్టలేకపోవడం. ఉదాహరణకి కాంగ్రెస్. సో ఈ మొత్తం వ్యవహారంలో 12కు 10 టీఆర్ఎస్ గెలిచింది, 2 కాంగ్రెస్ గెలిచింది. గెలిచిన టీఆర్ఎస్ గురించి మాట్లాడాలా, 2 గెలిచిన కాంగ్రెస్ గురించి మాట్లాడాలా? ఈ కాంగ్రెస్ గెలుపు ఇప్పుడున్న పరిస్థితుల్లో టీఆర్ఎస్కి ఏమన్నా షాక్ లాంటిది అనుకోవచ్చు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే ఇది అనేక పోరాటాల ద్వారా వచ్చింది, అనేక మంది ప్రజల త్యాగ ఫలితం ద్వారా వచ్చింది. విభిన్న రాజకీయాలు నడిపిస్తాం, ఈ దేశం లోపల 29వ రాష్ట్రం కొత్తగా ఉండాలి, కొత్త రకమైనటువంటి పరిపాలన ఇస్తామని చెప్పిన కేసీఆర్ గారు కానీ తెలంగాణ రాష్ట్ర మంత్రులు కానీ ఆచరణలోకి వచ్చేసరికి ఏం చేస్తూ ఉన్నారో మనం చూస్తున్నాం. కర్ణ ప్రభాకర్ గారు చాలా సింపుల్గా చెప్పినారు, ఒక్క సంఘటన కూడా బెదిరించినటువంటి సంఘటన జరగలేదు. ఖమ్మంలో కమ్యూనిస్టులు కాబట్టి కనీసం ఎఫ్ఐఆర్ అనేది చేయించుకోగలిగినారు, మిగిలిన చోట ఆ పరిస్థితి కూడా ఉండదు. అది వాస్తవం. మేము గ్రౌండ్లో పోటీ చేసినాం, ఆ స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేస్తే వచ్చే సాధక బాధకాలు ఏందో గతంలో కూడా మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు మా మెదక్లో ఒక ఎంపీటీసీ భర్తను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిల్చోబెట్టినారు. కెన్ యూ ఇమాజిన్? హరీష్ లాంటి మంత్రి, సీఎం గారు ఉన్నటువంటి జిల్లాలో ఒకటి ఎంపీటీసీ భర్తకి హరీష్ గారు ఫోన్ చేసో లేకపోతే జిల్లాలో ఉన్న ఇంకెవరో పెద్దోళ్ళు ఫోన్ చేసి ఏం సంగతి తమ్మి బాగున్నావా అని అంటే ఆ తమ్ముడు వచ్చి అదే కారులో పోయి నామినేషన్ విత్డ్రా చేసుకున్నాడు. మంత్రి హరీష్ గారి కారులోనే హైదరాబాద్ నుంచి తీసుకొని పోయినారు ఆయన. ఇక అది ప్రలోభం కాదు, బెదిరించుడు కాదు, స్వచ్ఛందంగా ఆ తమ్ముడు స్వచ్ఛందంగా ఆయనంతలో ఆయనే నడుచుకుంటూ వచ్చేసిండు. దానికి మేము ఏం చేయలేమని కర్ణ ప్రభాకర్ గారు సమర్థించి తెలుసుకుంటే మనం చెప్పదలుచుకుంది ఏం లేదు. అది ఇవన్నీ సన్నాయి నొక్కులే. ఖమ్మంలో కేసు అయితే ఇన్వెస్టిగేషన్ అయితే ఏమైంది, కనీసం ఎమ్మెల్యే గారిని అరెస్ట్ చేయలే, బెయిల్ తీసుకోలేదు, అట్లే పెండింగ్ పెట్టిరు ఇష్యూస్ అన్ని. దీంట్లో ఒక అధికార పార్టీకి ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే పోలీస్ బలగం అంతా వీళ్ళకి సపోర్ట్ చేస్తుంది. వెంకటకృష్ణ ప్రాక్టికల్గా జనరల్గా ఊర్లలో ఏం జరుగుతుంది, ఒక లేడీ ఎంపీటీసీ ఉంటే లేడీని తీసుకుపోయే బదులు ఆమె భర్తను క్యాంపుకి తీసుకుపోతారు, లేదా కొన్ని సందర్భాల్లో లేడీని కూడా తీసుకెళ్తారు భర్తలతో పాటు. ఎవరైనా ఒక ఎంపీటీసీ వచ్చి నా భర్తను కిడ్నాప్ చేసి తీసుకెళ్ళినారు, లేదా ఒక లేడీ ఎంపీటీసీ భార్య వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి నా భర్తను కిడ్నాప్ చేసి సార్ కేసు రిజిస్టర్ చేయండి అని దరఖాస్తు ఇస్తే ఏం జరుగుతుందంటే వెంకటకృష్ణ గారు ప్రాక్టికల్గా అమీన్ సాబ్ లోకల్ ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తాడు, సార్ పలానా ఆమె వచ్చి కంప్లైంట్ పెట్టింది అని. ఎమ్మెల్యే గారు ఏంటంటే ఆ భర్తతో ఫోన్ మాట్లాడిస్తాడు. భర్తతో ఏం చెప్పిస్తాడు ఎమ్మెల్యే గారు పక్కన ఉండంటే, నేను బెంగళూరుకు పోయినా 4 రోజుల తర్వాత వస్తామా, నువ్వు కేసు గీసేం పెట్టుకోకి ఇంటికి పోని చెప్పేస్తాడు. సో ఇది ఫ్యాక్ట్ జరుగుతుంది. దానికి మేమంతా ఈ కాపులు, షీ కాపులు, షీ టీములు, మొత్తం పోలీస్ వ్యవస్థ అంతా మారిపోయింది, అసలు అరాచకాలే జరగట్లేదు దేశం లోపల, మొత్తం 100% ఎవరు దరఖాస్తు పట్టుకొని వచ్చినా మేము కంప్లైంట్ రిజిస్టర్ చేస్తున్నామని చెప్తుంది. ఇది 100% అబద్ధం. కర్ణ ప్రభాకర్ గారు ఖమ్మం జిల్లా గురించి మీరు ప్రస్తావిస్తే చెప్పారు, అవన్నీ అబద్ధాలండి, సిపిఐ మా మీద బురద జల్లేందుకు ఇది చేసింది అని చెప్తూ ఉంటారు. ఎక్కడికక్కడ ఎస్కేపిజం తప్పితే నిజాలను అంగీకరించడానికి టీఆర్ఎస్ పార్టీ మానసికంగా సిద్ధపడలేదు. మీరు ఇన్ని అరాచకాలు చేసినా, ఇంతమంది మంత్రులు పెట్టుకున్నా, ఇన్ని పైసలు పెట్టుకున్నా, మీకు 2 స్థానాలలో ప్రజలు గుణపాఠం చెప్పినారంటే ఆ జిల్లాలలో వాస్తవ పరిస్థితులు ఏందనేది మీరు గమనంలోకి తీసుకోవాలి. మీరు నల్గొండ జిల్లాను తీసుకున్నట్లయితే నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి మంత్రి గారి ప్రవర్తన ఏందనేది ప్రజలు అక్కడ చూస్తూ ఉన్నారు. ఆ మంత్రి గారు గెలిచింది కూడా ఇండిపెండెంట్ శాసనసభ్యుని మీద 1000 ఓట్లతో గెలిచినటువంటి మంత్రి. ఆయన మంత్రి అయిన తర్వాత ఆయన బిహేవియర్ ఎట్లా ఉందో చూస్తూనే ఉన్నారు. పోటీ చేసినటువంటి అభ్యర్థి ఎన్నడూ జై తెలంగాణ అనలేదు, ఇప్పుడు కూడా అనలేదు. ఆయన కండువా కప్పుకున్న రోజు కూడా జై తెలంగాణ అనలేదు ఆయన. అది వాస్తవం, ఆ జిల్లా ప్రజలందరికీ తెలుసు. కేవలం డబ్బు ఉంది, ఏదో ఒక రకంగా ప్రజాప్రతినిధి కావాలనేటువంటి ఒక దూరాలోచన, దుర్మార్గపు ఆలోచన, ఒక అవకాశం కోసం పోయిండు, అదే జరిగింది. ఎందుకు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలలో మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఓడిపోయినప్పుడు కూడా ఇంతకంటే ఎక్కువ గొప్ప చర్చ జరిగింది. ఎందుకు ఉద్యమ నాయకుడైన దేవి ప్రసాద్ కూడా ఓడిపోయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, ఎందుకు ఓడిపోయాడని కూడా చాలాసార్లు చర్చించుకున్నాం. అన్నీ మేమే గెలుస్తాం, అడ్డదారిలో అయినా గెలుస్తాం, అధికారం మాకుంది కాబట్టి మేము చేస్తాం, వెనకటి కాంగ్రెస్ చేయలేదా, రాజశేఖర రెడ్డి చేయలేదా, మా 10 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తీసుకొని కాసాని జ్ఞానేశ్వర్ని గెలిపేయలేదా, ఇట్లా చాలాసార్లు టీఆర్ఎస్ పార్టీ వాదించింది. అందుకు భిన్నంగా తెలంగాణ రాష్ట్రం ఉంటుందని అనుకున్నారు. చాలామంది పోరాటం చేసి వచ్చినటువంటి తెలంగాణ లోపల అదే సంస్కృతిని మీరు కొనసాగిస్తాం, రాజశేఖర రెడ్డి గారు నేర్పించినటువంటి అడుగుజాడలలోనే మేము కూడా కొనుగోలు చేస్తాం, లేదా కాంగ్రెస్ పార్టీలోనే మేము బుట్టి పెట్టినాం కాబట్టి మా సిద్ధాంతాలు కూడా అట్లే ఉంటాయని మీరు చెప్పదలుచుకుంటే చెప్పండి ప్రజలు. అద్దంకి దయాకర్ గారు లైన్లో ఉన్నారు. దయాకర్ గారు నమస్తే అండి. నమస్కారం వెంకటకృష్ణ గారు, అందరి ప్యానల్ అందరికి కూడా. మీరు నల్గొండ జిల్లా నుంచే ఉన్నారు కాబట్టి ఈ గెలుపు ఎలాంటి సిగ్నల్స్ ఇస్తోంది? ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి గారు తన గెలుపు తెలంగాణ రాజకీయాల్లో కొత్త మార్పులకు కారణమవుతుంది, కాంగ్రెస్ పార్టీలో కొత్త మార్పులకు కారణమవుతుందని వ్యాఖ్యానించారు. సో ఎలాంటి సిగ్నల్స్ ఇస్తోంది ఈ రిజల్ట్స్? 10 గెలిచిన టీఆర్ఎస్ కంటే 2 గెలిచిన కాంగ్రెస్ గురించి వాళ్ళు చర్చించుకుంటున్నారు. సరే, ఈ చర్చ ఎంతకాలం ఉంటుంది, ఏం జరుగుతుంది, ఇది వేరే విషయం. ఇప్పటికిప్పుడు మాత్రం అది చర్చ. సో మీరు ఏ సిగ్నల్ వెళ్తుంది అనుకుంటున్నారు టీఆర్ఎస్కి కానీ ప్రభుత్వానికి కానీ? ఇప్పుడు మేమేం చేయాలనో నల్గొండ మాకు ఒక పాఠం నేర్పినట్టుగా భావిస్తున్నాం వెంకటకృష్ణ గారు, మొత్తం మీ నాయకత్వానికి. ఎందుకు అని అంటే వరంగల్లో పోగొట్టుకున్నది ఏంటి, నల్గొండలో తెచ్చుకున్నది ఏంటి, నిజామాబాద్ లో పోగొట్టుకున్నది ఏంటి, మెదక్లో పోగొట్టుకున్నది ఏంటి, ఇవన్నీ కూడా మాకు ఒక పాఠంగానే మేము ఆలోచిస్తున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే గెలవడం అలవాటు పడ్డ అధికార పార్టీకి అన్నిటినీ మరిచి, అంటే ఇక ప్రజాస్వామ్య విలువలు ఇవన్నీ మనం పదే అనే దానికంటే కూడా గెలవడమే లక్ష్యంగా చేస్తున్న ఆ తతంగాన్ని అన్నిటి కూడా
ఇక్కడ పీచు మనిషినట్టుగా మాకున్నది యాక్చువల్ గా 544 అయినప్పటికీ కూడా మేము గెలవడానికి ఇండిపెండెంట్ కానీ కొంతమంది బీజేపీ మిత్రులు కానీ కొంతమంది టీడీపీ మిత్రులు కానీ అంటే ప్రభుత్వానికి ఒక గుణపాఠం చెప్పడానికి ఎంపీటీసీలు అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా కొంతమంది చివరిలో మాకు సహకరించింది అనుకోండి. ఎందుకంటే వీళ్ళు చేస్తున్న ఈ ప్రయత్నాలన్నీ కూడా ఏమన్నారు అధికార పార్టీ వాళ్ళు కూడా సహకరించారా? ఇక అది చెప్పలేము, కంపల్సరీ అది సహకరించకపోతే మీరు అన్నారు, మీరు మాట చెప్పారు, మళ్ళీ చెప్పలేమంటారు. ఎస్ దెర్ ఈజ్ ఏ స్కోప్. ఎందుకంటే వీళ్ళ మంత్రి యొక్క ఆగడాలు అక్కడ ఎవరు కూడా భరించలేని స్థితికి పోయింది. నా తుంగతుర్తి గాని సూర్యాపేట ప్రాంతంలో నేను చూస్తున్నా కాబట్టి ఇలాంటి అంటే అధికారం రాగానే అహం పెంచుకోవాల్సిన అవసరం లేదని తెలుసుకుంటే మంచిది. ప్రజాస్వామ్యంలో అధికారం ఒకసారి వస్తుంది ఒకసారి పోతుంది అట్లా అనుకుంటే కాంగ్రెస్ పార్టీగా ఎప్పుడూ అహంతోనే ఉండాల్సి వస్తుంది. ఏదో మొన్న పుట్టిన ఏదో దూడకు ఇంకేదో అన్నట్టు వీళ్ళు చేస్తున్న వాళ్ళ మంత్రి చేస్తున్న ఆగడాలు మాకు అక్కడ కలిసి వచ్చింది. నకరికల్లో కూడా మొన్నటి విజయం విపక్షాలన్నీ ఏకమయ్యే అక్కడ మేము విజయాన్ని చేకూర్చుకున్నాం. అంతకంటే ముఖ్యమైన దీంట్లో గుణాత్మకమైన మార్పు ఏంటి అంటే టిఆర్ఎస్ పార్టీ అంతకు ముందు ఉన్నదానికి ఇప్పుడు ఉన్నదానికి మార్పుకు బుద్ధి చెప్పాలనే ఒక చర్చ మాత్రం ఎంపీటీసీలో జరిగింది. నేను చాలా మంది ఎంపీటీసీలతో కూడా నేను పర్సనల్ గా అది ఓకే. నేను అడుగుతున్నది ఈ విజయం కాంగ్రెస్ పార్టీలో ఒక పెను మార్పుకి కారణమవుతుందనేది ఒక అంచనా ఉంది. గడిచిన 4 రోజులుగా ఈ చర్చలు మేము వింటున్నాం మీడియా వర్గాల్లో, రాజకీయ వర్గాల్లో. నల్లగొండలో కనుక కాంగ్రెస్ గెలిచినట్లయితే కాంగ్రెస్ పార్టీ నాయకత్వ స్థాయిలో కానీ కాంగ్రెస్ పార్టీ కానీ సమూలంగా మార్పులు జరిగే అవకాశం ఉంది, పగ్గాలు చేతులు మారే అవకాశం ఉందని వింటూ వస్తున్నాం. దాని మీద నాకు ఇతమిద్దమైన సమాచారం లేదు కానీ ఇప్పుడు యువ నాయకత్వానికి అవకాశం కల్పించాలనే ఆలోచన ఉంది. సమాచారం లేదంటూనే మనసులో మాట బయట పెట్టారు మీరు. ఉన్న వాళ్ళు కూడా యువకులే. అయితే సమస్య ఎక్కడొచ్చింది అని అంటే ఇప్పుడు మీరు చూడండి ఎక్కడ కూడా పాత టిఆర్ఎస్ తో పరిచయాలుండి టిఆర్ఎస్ తో కలిసి పనిచేసిన దగ్గరెల్లా కూడా మా ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని లోపరుచుకోవడం తర్వాత అక్కడే వస్తుంది విషయం, అక్కడే ఉంది విషయం అంతా. నేను ఏమంటున్నాను, నిజామాబాద్ లో మీ తెలంగాణ పిసిసి నాయకత్వం ఒక అభ్యర్థిని పెట్టింది. ఆయన నామినేషన్ వేయడానికి వెళ్ళి విత్డ్రా చేసుకోవడానికి వెళ్ళి పార్టీ అక్కడే కండువా కప్పుకున్నారు. మెదక్లో అదే జరిగింది. ఇట్లా వాళ్ళు నిలబెట్టిన అభ్యర్థులేమో కండువాలు కప్పుకున్నారు నామినేషన్ విత్డ్రా దగ్గర. మాకు కావాలి టికెట్, మేము గెలుస్తామని చెప్పి డైరెక్ట్గా అధిష్టానంతో మాట్లాడి టికెట్ తెచ్చుకున్న కోమటిరెడ్డి బ్రదర్స్ ఏమో గెలిచి చూపించారు. సో ఇది కాంగ్రెస్ లో మార్పులకు కారణం అవుతుంది అనేది ఒక చర్చ. ఇప్పుడు హైదరాబాద్ లో కూడా కొన్ని కోవర్ట్ ఆపరేషన్లు జరుగుతున్నాయి. అనుకూలమైన టికెట్లు తెచ్చుకోవడం, విత్డ్రా చేసుకోవడం, వీలైతే గెలిస్తే వచ్చి టిఆర్ఎస్ లో చేరడం. తర్వాత మా పాత మిత్రులు ఉన్నారు కదా డిఎస్ లాంటి వాళ్ళు, కొంతమంది పాత మిత్రులు ఉన్నారు కదా, పాత పరిచయాలతో వాళ్ళు టికెట్లు సంపాదించడం. అంతకంటే ఎన్నికల కంటే ముందే నేను అనుకుంటున్నా ఈ మిగతా 6 ఏకగ్రీవమైన వాటిల్లో కూడా పోటీకి నిలబెడితే మాక్సిమం గా స్కోర్ వచ్చే అవకాశం కూడా మాకు ఉండే. అదే కదా కరీంనగర్ మీరు సరిగా పెట్టుకోలేకపోయారనే చర్చ ఉంది కదా. ఇప్పుడు ఆయన భానుప్రసాద్ ఇంతకు ముందు మా పార్టీ అభ్యర్థి, మా నుంచి ఎమ్మెల్సీలో తీసుకుపోయిన ఆయనకు ఆ మేనేజ్మెంట్ తెలుసు చేయబట్టి ఆయన అక్కడ చేసుకోగలిగిండు. డిఎస్ గారు నిజామాబాద్ లో చేసుకోగలిగిండు. మెదక్ మాత్రం ఒక షాకింగ్ న్యూస్ ఏంటంటే చాలా కొట్లాడి. ఒక నిమిషం దయాకర్ గారు, ఒక నిమిషం ఉండండి, ఒక నిమిషం. డికే అరుణ్ గారు లైన్ లో ఉన్నారు, మాజీ మంత్రి. అరుణ్ గారు నమస్కారం అండి. నమస్కారం వెంకటకృష్ణ. నమస్కారం. ఎంపీటీసీలు ఎమ్మెల్యేలే కాపాడుకోలేక సతమతం అయిపోతున్నాయి పార్టీలన్నీ. ఏ ఎంపీటీసీ ఎప్పుడు వెళ్ళిపోతాడో, ఏ ఎమ్మెల్యే ఎప్పుడు వెళ్ళిపోతాడో, ఎట్లా కాపాడుకోవాలని కోడి కనుక పిల్లలు కాపాడుకునే పరిస్థితిలో ఉంది పార్టీలు. అలాంటి పరిస్థితుల్లో ఇద్దరిని గెలిపించుకోగలిగారు కాంగ్రెస్ పార్టీ, నల్గొండ, మహబూబ్ నగర్. అవును. సో ఒక దశలో మీరు, మీ భర్త గారు, ఇంకే మీ సోదరుడు అందరూ టీఆర్ఎస్లోకి వెళ్ళిపోతున్నారనే ప్రచారం జరిగిన నేపథ్యంలో వచ్చిన ఈ విజయాన్ని ఎలా చూడాలి? ఇది టీఆర్ఎస్కి ఎలాంటి సిగ్నల్? ఎన్నికల ముందు వాళ్ళు ఇట్లాంటి గేమ్స్ ఆడడం చాలా చాలా కామన్, సర్వసాధారణం టిఆర్ఎస్ వాళ్ళకి. ఎన్నికలో పక్క జరుగుతుంటే కూడా వాళ్ళు ప్రచారం చేస్తారు. 5వ తేదీ నాడు డీకే అరుణ గారు టీఆర్ఎస్ లో చేస్తున్నారంటారు. నేనే అడిగాను మిమ్మల్ని ఫోన్ చేసి. ఆ విధమైనటువంటి చీప్ పాలిటిక్స్ టిఆర్ఎస్ పార్టీ చేస్తుంది. ఈరోజు మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి అత్యధికమైనటువంటి లోకల్ బాడీస్ లో అంటే కాంగ్రెస్ పార్టీని అత్యధిక స్థానాలు గెలిచింది. అయినప్పటికీ కూడా మన జిల్లా పరిషత్ ఎన్నికల్లోన
కొంత వాళ్ళు చేసినటువంటి దీంతో ఇట్లాంటి ఏమంటారు నీచమైనటువంటి సంస్కృతికి శ్రీకారం చుట్టి కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఉన్న టిఆర్ఎస్ పార్టీ జడ్పీ చైర్మన్ చేశారు. సో ఆ తర్వాత కొంతమంది చేర్చుకున్నారు పార్టీలు తిరిగి మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కండువాలు కప్పారు ఒక్కో రకమైన ప్రలోభాలతో. మనకు ఉన్నటువంటి సంఖ్యతో ఖచ్చితంగా ఒక స్థానం మేము గెలుచుకుంటామని ఫస్ట్ నుంచి మేము చెప్తూనే ఉన్నాం. అదే విషయం కూడా చెప్పాము మేము. అయితే కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీకి నంబర్ ఆఫ్ ఓటర్స్ ఎక్కువ ఉన్నారు లోకల్ బాడీస్ లో. సో ఖచ్చితంగా మా స్థానం మాకు గెలుచుకునేటటువంటి అవకాశం మాకుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఒక సీటు, అందులో టిఆర్ఎస్ పార్టీలో కొంతమంది అన్ని పార్టీల వారు జరగాలంటే వాళ్ళకు సీట్ వచ్చే అవకాశం ఉంది. సో ఎన్నికలు లేకుండా ఒక మంచి సంప్రదాయాన్ని ఇక్కడ పాటించండి అని చెప్పి మేము మీడియా త్రూ కూడా మాట్లాడాం. అయినప్పటికీ సరే వాళ్ళు మా జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు ఎట్టి పరిస్థితులు లేదు, 2 మేమే గెలుస్తాం, ప్రశ్నే లేదు అనుకుని కొందరు పెద్దలు మాట్లాడినా కూడా వాళ్ళు ఒప్పుకోకుండా 2 క్యాండిడేట్లు పెట్టారు. ఇద్దరిని పెట్టారు, ఇద్దరిని రంగంలోకి దించారు. ఇద్దరిని ఎట్టి పరిస్థితుల్లో గెలిపించుకుంటాం మహబూబ్ నగర్ లో, 2 స్థానాలు మావే. ఇంకా అసలు ఎలాంటి పార్టీలు ఉండవు జిల్లాలని వాళ్ళు ఇద్దరు మంత్రులు మరి ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ అందరూ కలిసి కూడా వాళ్ళు వాళ్ళ ప్రలోభాలు, వాళ్ళ ప్రయత్నాలు, వాళ్ళ బస్సులు, క్యాంపులు అన్ని అయిపోయినాయి వాళ్ళకి. మా పూర్తి విశ్వాసం ఏమంటే మా ఓట్లు మేము వేయించుకుంటే మా అభ్యర్థి గెలిచిపోతాడని. కొంత టీడీపీ సపోర్ట్ అడిగాం, బీజేపీ సపోర్ట్ అడిగాం. వాళ్ళు సపోర్ట్ చేస్తే మా ఓట్లతో మేము బయటపడిపోతాం, ఖచ్చితంగా ఒక స్థానాన్ని నిలబెట్టుకుంటాం అనేటువంటి విశ్వాసం మాకు ఉన్నది. ఇక్కడ టీడీపీ వాళ్ళతో బీజేపీ వాళ్ళతో కూడా రైట్ నల్గొండలో వర్కౌట్ అయిన కెమిస్ట్రీనే మహబూబ్ నగర్ లో కూడా వర్కౌట్ అయినట్టు స్పష్టంగా కనబడతా ఉంది. అయితే ఇక్కడ కరీంనగర్, నిజామాబాద్, మెదక్ మీరు అభ్యర్థులు సెలెక్ట్ చేసిన తీరు కానీ వాళ్ళు నామినేషన్ వేసిన వెంటనే అక్కడే ఆఫీసర్ ప్రాంగణంలోనే కండువాలు మార్చుకున్నది కానీ కాంగ్రెస్ పార్టీ స్వయంకృతాపరాధం అనుకోవచ్చా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సరిగా వ్యవహరించకపోవడం వల్ల జరిగిందంటే ఒక కారణం ఏంటంటే అక్కడంతా వాళ్ళు కొంచెం ముందుగానే, ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ పెద్ద ఎత్తున డబ్బులు గుమ్మరిస్తా ఉంది. ఆర్థికంగా ఆ అధికారంలో ఉన్న పార్టీని తట్టుకుంటామా అంటే అటువంటి ఒక మోరల్ గా కూడా కొంచెం ముందే వాళ్ళు వీక్ అయిపోయినారు. అక్కడ మోరల్ గా కూడా కొంచెం వాళ్ళు ముందే వీక్ అయిన సందర్భంలోన దాన్ని వాళ్ళు క్యాచ్ చేసుకున్నారు. టిఆర్ఎస్ పార్టీ క్యాచ్ చేసుకుని వాళ్ళు అనేక ప్రలోభాలు పెట్టి వాళ్ళని పార్టీలోకి తీసుకోవడం, ఆ విధంగా అంటే అది కూడా చాలా నీచ రాజకీయాలనే చెప్పాలా. ఈ దేశంలో ఇటువంటి రాజకీయాలు ఎక్కడ ఉండకుండా బహుశా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఇటువంటి రాజకీయాలు ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కాలరా చేయాలనేటటువంటి విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యవహారం ఏదైతే ఉందో అది మంచిది కాదు. రైట్. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు లేకుండా ఏ ప్రభుత్వం మనుగడ ఉండదు. ప్రతిపక్షాలు లేనటువంటి ప్రభుత్వం ఉండాలని కోరుకోవడమే వాళ్ళ మనవడికే ప్రమాదం. గతంలో ఒకసారి జరిగింది ఆ ప్రయత్నం, మళ్ళీ ఇప్పుడు జరుగుతోంది మీరు మంత్రిగా ఉన్నప్పుడు. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ అరుణ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు పదే నేను చూస్తూ ఉన్నాను మిత్రులందరూ మాట్లాడుతుంటే నీచము, దేశంలో ఎప్పుడు జరిగింది అరాచకము, ఇక టీఆర్ఎస్ పార్టీ మొత్తం ఎగ్జాక్ట్లీ మీరు గుర్తు చేసారు, చేతుల్లో కత్తులు పట్టుకొని ఇక మీరు చేస్తారా లేరా అని అన్నట్టుగా. అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అసలు పార్టీలు మారడమే జరగలేదు. అసలు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఇటువంటి ఇవి వాళ్ళు అన్న చీకట్లో అడ్జేసుకొని మోసాలు చేసి గతంలో పార్టీలని అంటే ఒక పార్టీలో గెలిచిన వాళ్ళని అంతర్గతంగా ఒప్పందాలు పెట్టుకొని ఇంకో పార్టీ నాశనం చేయాలని ప్రయత్నం చేసింది. కానీ ఇవాళ ముఖ్యమంత్రి గారే సాక్షాత్తు కండోగప్తా ఉన్నారండి. దాంట్లో నేను ఏమంటున్నట్టు దీంట్లో దాపరికం ఏం లేకుండానే నేను పార్టీ చేరుతాను, ఒక పార్టీ ఆయనకు రైట్ ఉంది, పార్టీలు మారేటువంటి రైట్ ఉంది, వస్తున్నాడు మారుతా ఉన్నాడు, ఆయన కండోగప్తా ఉన్నారు. కాదానికి నీచము అరాచకము ఆయన వ్యక్తిగతంగా నేను పార్టీ మాట్లాడతాను, అది చెప్పట్లేదు. వ్యక్తిగతంగా నేను ఏమంటున్నాను ఆయన కాదు నేనేమన్నానంటే ఆయన వ్యక్తిగతంగా ఆయనకు నేను ఈ పార్టీ మారుతా ఉన్నాను, ఓకే అది యాంటీ డిఫెక్షన్ లానా మరొకట అది తర్వాత ఆయన చూసుకుంటాడు, అది కోర్టు చూస్తుంది, ఎమ్మెల్యేలు అయితే స్పీకర్ గారు చూస్తారు, లేకపోతే కోర్టు చూస్తుంది. అది నిజంగా ముఖ్యమంత్రులకు బాధ్యత ఉండదు. నేనేమంటే ప్రభుత్వంలో కూడా వాళ్ళే చూసారు కదా, కోర్టులు స్పీకర్లే చూసారు కదా. ఇప్పుడు మళ్ళీ దాని గురించి ఎందుకు ప్రస్తావన? ఆ రోజు మనమే గొడవ చేసినాం కదా, స్పీకర్ తప్పు చేస్తున్నాడు, వకీలు తప్పు చేస్తా ఉన్నారు, తొందరగా నిర్ణయం తీసుకోవాలని ఆ రోజు మనమే మాట్లాడినాం కదా. ఆ కాంగ్రెస్ పార్టీ తప్పు చేసిందనే కదా ఇలా ప్రజలు మీ కోట్లు వేసింది. మళ్ళీ కాంగ్రెస్ నేర్పించిన అడుగుజాడలోనే మీరు అదే బాటలో వెళ్తాం. ఇప్పుడు స్వచ్ఛమైన పాలన 63 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మీకు అబ్జల్యూట్ మెజారిటీ ఉంది.
ఎందుకు అంత ఆగమాగమై పక్క పార్టీల వాళ్ళని తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఏముంది? వాళ్ళు ఏమైనా పోరాడిన వాళ్ళ, వాళ్ళు ఏమైనా తెలంగాణ అంటే అటువంటివి కూడా నిలబడవు అనడానికి ఈ రిజల్ట్స్ ఒకటే మాట, అనైతికత అనేటువంటి పదానికి ఎల్లకాలం చిన్న చిన్న ఎంపీటీసీలు జడ్పీటీసీలు కాదు, 4 ఎమ్మెల్యేల ద్వారా ఎమ్మెల్సీలు గెలుస్తామని తెలిసి ముఖ్యమంత్రి గారే 5వ అభ్యర్థిని పెట్టి ఇతర పార్టీలతో ఓట్లు వేయించుకొని గెలుస్తామనేటువంటి సాహసం శాసనసభ వేదికగానే మీరు చేసి ఆయనకు పార్టీ మారే హక్కు లేదా, పార్టీ మారొద్దా అంటే ఒక పార్టీ బీఫామ్ మీద గెలిచి ఇంకొక పార్టీకి టీఆర్ఎస్ లో రఘునందన్ గారు కానీ మీరు కానీ దయాకర్ లైన్ లో ఉన్న దయాకర్ కానీ మీరు అంతా టీఆర్ఎస్ నుంచి వచ్చిన దయాకర్ లేరు అన్నారు కూడా, టీఆర్ఎస్ పార్టీ లేరు. అదే జేఏసీలో ఉన్నారు, జేఏసీలో ఉన్నారు కాబట్టి కొంచెం తెలిసి ఉండాలి బహుశా. మాతో కలిసి పనిచేశారు ఉద్యమంలో కాబట్టి తెలిసి ఉంటుంది ఖచ్చితంగా. సో ఇక్కడ దయాకర్ గారు మరి యథాలాపంగా అన్నారో లేకపోతే నిజంగానే జరిగిందో కానీ అధికార పార్టీ వాళ్ళు కూడా కొంతమంది సహకరించారనే పదం నోరు జారారు. సో టీఆర్ఎస్ లో చెప్పినాడు, మీరు మళ్ళీ రెట్టించి అడిగేశారు కానీ సరిదిద్దుకున్నాడు. టీఆర్ఎస్ లో ఉన్న అంతర్గత విభేదాలు కూడా నల్గొండలో ఏమన్నా పనిచేశాయా? ఎందుకు టీఆర్ఎస్ లో అంతర్గత విభేదాలు అంటే ఒక ఉద్యమ పార్టీ అనేది కూడా చర్చకు వస్తుంది. ఒకటండి, టీఆర్ఎస్ పార్టీలో అందరూ కూడా రాజ్యాంగానికి అతీతులై తప్పు పని చేస్తున్నారు అనట్లేదు. టీఆర్ఎస్ పార్టీలో కూడా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో పనిచేస్తూ సర్వం కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ పక్కన పెట్టి కట్టెబట్టి రోడ్డు మీద బట్టలిప్పి కొడతా అంటోళ్ళు వచ్చి మంత్రి పదవులలో కూర్చొని కేసులు పెట్టిన వాళ్ళు మంత్రి పదవులలో కూర్చుంటే వాళ్ళలో కూడా రగులుతా ఉంది. ఇక్కడ పక్కన కూర్చున్న కన్నె ప్రభాకర్ ఏమో హాయిగా ఏం లేరు, జీవన్ రెడ్డి గారు కూడా హాయిగా ఏం లేరు. ఇటువంటి వాళ్ళు ఓకే, థ్యాంక్ యూ. ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఎవరు కూడా మొన్నెవరో మిత్రుడు చెప్తుండే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల మొత్తానికి కనీసం ప్రచారానికి కూడా వెళ్ళలేదు కన్నె ప్రభాకర్ అని. ఇంకొక విషయం, నేను నామినేషన్ కి వెళ్ళాను, నామినేషన్ రోజు తప్ప నల్గొండ జిల్లా మొఖంతో మీరు కానీ మీతో అని ఉంటారు కానీ అంటే జిల్లాల వారిగా చర్చ జరుగుతుండే. నేను నామినేషన్ కి వెళ్ళాను, నేను సమావేశాలకు వెళ్ళాను. మంత్రి గారు వీరు రాకని సాయించారు ఆ జిల్లాలో. ఓకే, మీరు దాన్ని మీరు ఎట్లా అనుకోలేదు కానీ నేను నా స్థాయిలో ఉన్నటువంటి సంబంధాలు, నా స్థాయిలో ఉన్నటువంటి స్నేహితులు నాకు దాదాపు కాదండి నల్గొండ జిల్లాలో 2-3 కీలక టీఆర్ఎస్ నాయకులు కనీసం అటువైపు కన్నె చూడలేదనే చర్చ జరిగింది. అదే ఇప్పుడు తేరా చిన్నపరెడ్డి గారు పక్కా సమైక్యవాది, అక్కడ తెలంగాణ ఉద్యమం లేకుండా చేయాలన్న వాళ్ళకు సపోర్ట్ చేసిన వ్యక్తి. అటువంటి వాళ్ళను పెట్టి అక్కడ ఎమ్మెల్సీ అంటే చాలా మందికి మనసులో బాధ ఉంటుంది. అయిష్టంగా అక్కడికి వెళ్ళినా మనసులో తెలంగాణ బిడ్డగా వాళ్ళు చేసే కార్యక్రమం వాళ్ళు చేస్తారు, అది పక్కన పెడతాం. ఇక్కడ కొంతమంది సమర్థించుకో చూస్తున్నారు. ముఖ్యమంత్రి సమక్షంలో కండవాగా అంటే ముఖ్యమంత్రి గారు గవర్నర్ గారి ముందు ప్రమాణం చేసేటప్పుడు ఈ రాజ్యాంగాన్ని నేను పరిరక్షిస్తా ఈ రాష్ట్రంలో అని చెప్పి ప్రమాణం చేస్తారు. ఆ ప్రమాణ స్వీకారం ఎందుకు చేస్తాడు ముఖ్యమంత్రి? ఐ విల్ అబాయిడ్ బై ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. అబాయిడ్ చేస్తున్నారా అండి? అవాయిడ్ చేస్తా ఉన్నారు. అది కూడా గొప్పతనంగా చెప్పుకుంటూ ముఖ్యమంత్రి కండవాలు కప్పుతున్నారు. అంటే రాజే చంపేస్తే కోట్లు ఉండవా, వాళ్ళకి మాఫ్ అవుతుందా, బారాకూర్ మాఫ్ అవుతుందా? అంటే ఇంకొకటి, గతంలో పాలకులు చేయలేదా అంటే ఖచ్చితంగా చేశారు. కానీ ఆ పాలకులు ఎవరు? ఆ పాలకులకు మద్దతుగా ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మీకు సహాయం చేయలేదా? ఇదే డీకేఆర్ నగర్ తెలంగాణ విషయంలో కొన్ని సందర్భాల్లో మీకు సాయం చేయలేదా? కరీంనగర్ ఎన్నికల్లో ఎంతమంది కాంగ్రెస్ బీజేపీ వాదులందరూ కలిసి కేసీఆర్ని గెలిపించారు? అంటే ఆ రోజు ఉద్యమం జరుగుతున్నప్పుడు ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ ప్రతిస్పందించారు. టీఆర్ఎస్ పార్టీని, సొంత పార్టీని వ్యతిరేకిస్తూ కూడా మద్దతు ఇచ్చారు. అప్పుడు చేసిన తప్పులు మళ్ళీ మేమే చేస్తామంటే, ఇప్పుడు సమైక్యవాదులు చేసిన తప్పులను మళ్ళీ మీరు చేస్తా అంటే మరి తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాము, నేను ముఖ్యమంత్రిగా ఎందుకు చేసుకున్నాం? ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి. తెలంగాణ సమాజం ప్రభాకర్ గారు ప్రతిపక్షమే లేకుండా చేయాలి అనేది టీఆర్ఎస్ వ్యూహం. రాజకీయ పార్టీలు అలా కోరుకోవడం తప్పేం లేదు. తెలంగాణలో టీడీపీ రాజకీయ పార్టీలు కోరుకోవడం అండి, అది వేరే. ప్రజాస్వామ్యం కోరుకుంటుందా లేదా పక్కన పెట్టండి. ప్రజాస్వామ్యం కోరుకుంటుందా లేదా అని అనలే, పార్టీలు కోరుకుంటున్నాయి. తెలంగాణలో టీడీపీ భూస్థాపితం అయిపోయింది, కాంగ్రెస్ పని అయిపోయింది, ఇంకా లెఫ్ట్ పార్టీలు ఉద్యమాలు చేసినా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ రకంగా ఉంది కదా. అసలు ప్రతిపక్షమే లేకుండా చేయాలనేది ఒకవైపు, ప్రతిపక్షాలన్నీ ఒకటైన తీరు ఒకవైపు. ఇవాళ చూసాం మనం, ఇద్దరు చెప్తాం. డీకేఆర్ గారు చెప్పారు మహబూబ్ నగర్లో అందరం కలిసి చేసుకున్నామని, నల్గొండలో ఓపెనింగ్ గానే చెప్తున్నారు. విచిత్రమైన బీజేపీ కూడా మాకు ఓట్లేసిందని చెప్తున్నారు ఇద్దరు కూడా. సో ప్రతిపక్షం అంతా ఒకటైన తీరు. దీన్ని టీఆర్ఎస్ ఎట్లా? వెంకటకృష్ణ, ప్రతిపక్షాలు లేకుండా చేయాలని, ప్రతిపక్షమే ఉండకూడదని టీఆర్ఎస్ పార్టీ ఎన్నడూ ఆలోచించదు, ముఖ్యమంత్రి గారు మరీ ఆలోచించారు. మేము బాగా ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నటువంటి వాళ్ళం, విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళం. ఖచ్చితంగా ప్రతిపక్షాలు ఉండకుంటే ఉండాల్సినటువంటి అవసరం ఉంది, ఉండి కోసం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కౌన్సిల్లో ఒక పార్టీ లేదని ఇదే ఇష్యూ చేశారు కదా సార్? ఎవరు చేశారు?
మీ చైర్మన్ గారు, మండలి చైర్మన్ గారు. ఒక పార్టీ పూర్తిగా ఇక అది ఆ పార్టీకి అవకాశం లేదు. ఉండదు. శాసనమండలిలో లోక్సత్తా ఉందా? ప్రతిపక్షం అనేది లేకుండా మీరు ప్రాతినిధ్యం మీ ఇంటెన్షన్. శాసనమండలిలో లోక్సత్తా ఉందా? తెలుగుదేశం శాసనమండలిలో సిపిఎం పార్టీ ఉందా? తెలుగుదేశం గురించి మాట్లాడు. మాత్రమే ఉన్నాయి. తెలుగుదేశం పార్టీకి అవకాశం లేదు అక్కడ. ఎందుకు లేకపోయినా ఒక్క నిమిషం వెంకటకృష్ణ గారు, 7 ఎమ్మెల్సీలు ఉంటే 5 మీదికి వస్తే అసలు టీడీపీ మాదే గుర్తించమంటే వారు ఎట్లా గుర్తిస్తారు? ప్రతిపక్షం ఉండకూడదు అనేది ఇంటెన్షన్ అక్కడ బయటపడుతుంది. సో నేను అడిగేది ఒకటే సార్, మీరు రాజకీయంగా రకరకాల వ్యూహాలు ఉంటాయి. ప్రతిపక్షాలను దెబ్బ కొట్టాలనేది మీ వ్యూహం, కలిసి ఉండి టీఆర్ఎస్ దెబ్బ కొట్టాలనేది వాళ్ళ వ్యూహం అనేది వాళ్ళ బయటపడింది. దీనికి ఉదాహరణ కాంగ్రెస్ టీడీపీ కలవడమే అసలు పెద్ద ఇదని అందరూ భావిస్తుంటే బీజేపీ కూడా. సో దీన్ని టీఆర్ఎస్ ఎలా చూస్తుంది అనేది నా క్వశ్చన్. మీరు నిజంగా కూడా చాలా మంచి ప్రశ్న లేకుండా, అంటే ఏ పార్టీకి అయితే వ్యతిరేకంగా పార్టీ ఆవిర్భవించిందో తెలుగుదేశం పార్టీ, ఆ రెండు కలవడం నైతికత అవుతుంది. నిజమే, ఆ పార్టీలో నేను గెలిచి ఉండొచ్చు, కానీ నా ప్రాంతం అభివృద్ధి కావాలి, నేను అధికార పార్టీతో ఉంటే తప్పకుండా ఇంకో 4 నిధులు తెచ్చుకుంటాను, నాకున్నటువంటి ముఖ్యమంత్రి గారితో ఉన్నటువంటి యాక్సెస్ తోటి నా ప్రాంతాన్ని డెవలప్ చేసుకుంటాను, నువ్వు రావటం అనైతికం అనేటువంటి మాట మాట్లాడితే ఎట్లా సమర్థించుకుంటారు ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళైనా? తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీని మనం ఎప్పుడూ వింటుంటాం. చంద్రబాబు నాయుడు గారు ప్రతి మహానాడులో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిందే ఈ పార్టీ అనేటువంటి మాట. అది నైతికం ఎట్లయితుంది, ఇవి అనైతికం ఎట్లయితుందో చెప్పాలి. మరి ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు శాసనసభలో చేసింది అనైతికం ఎట్లయితుంది, ఇలా మీరు చేస్తుంది సొక్కన ఎట్లయితుంది? ఆయన చిత్తూరు జిల్లాకి 7,000 కోట్లు తీసుకుపోతే లవోలిపోయి మొత్తుకున్నారు. ఇలా గజ్వేల్కి తీసుకుపోతున్నారు, 1,700 కోట్లు తీసుకుపోయారు. నేను ప్రతి వేదికలో చెప్తున్నా, దుబ్బాకకు ముఖ్యమంత్రి గారు రారు, దుబ్బాకకు 3 కోట్లు ఇయ్యారు, దుబ్బాకలో ఒక్క పనికి ముఖ్యమంత్రి హాజరుగాడు. అయితే సిద్దిపేట లేకపోతే గజ్వేలు. దరిద్రం ఏంటంటే అదే రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉంటాయి 3 అసెంబ్లీలు. ఈ అసెంబ్లీనేమో పూర్తిగా నారాయణఖేడ్ కంటే అధ్వానంగా చేసేస్తారు. నారాయణఖేడ్లో బై ఎలక్షన్లు వస్తే 1000 కోట్లు మంజూరు చేసి అగమేఘాల మీద తార్ రోడ్లు వస్తున్నాయి, సబ్ స్టేషన్లు వస్తున్నాయి. కానీ రైతన్నలు ఎక్కువ ఆత్మహత్య చేసే దుబ్బాకేమో ఏం వస్తలేవు. రైట్. దయాకర్ గారు, కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, బీజేపీ ఈ పొత్తు చాలా, అంటే నేను నైతికత నేను మాట్లాడలే, ఎందుకనంటే ఇవన్నీ జరిగిపోతున్నాయి రాజకీయాల్లో. కాకపోతే ఈ పొత్తు అనేది గుత్తా సుఖేందర్ రెడ్డి గారు 2-3 నెలల ముందే చెప్పారు. ఇది కంటిన్యూ అవుతుందా? ఇది ఒక సిగ్నల్ అనుకోవచ్చా భవిష్యత్తుకి? ఇప్పుడు మీరు ఒక శక్తి దుష్ట శక్తిగా మారినప్పుడు ఎన్నో శక్తులు కలవాల్సి వస్తుంది. ఆ చండీని కోరుకున్నాం, తల్లి మాకేమన్నా బలమి గెలిస్తే గాని ఇక్కడ మేము కొట్టలేం తల్లి అంటే ఒక అవకాశం మాకు ఇచ్చినట్టుంది. రెండవది 3 అంచెల టిఆర్ఎస్ వ్యవస్థ కూడా మాకు కలిసి వస్తుంది వెంకటకృష్ణ గారు. ఇవాళ నాకు అర్థమైంది 3 అంచెల ఏంది యూటీ బీటీ తర్వాత ఇంకా కొత్త బ్యాచ్ వచ్చినాయి కదా. ఈ కొత్త వాళ్ళకు బాగా ఆకర్షి పథకాల వాళ్ళకు బాగా పదవులు వస్తున్నాయని కింద ఉద్యమాల్లో ఉన్నోళ్ళు, పార్టీలో పనిచేసిన వాళ్ళు అందరు కూడా విపక్షాలకు కలిసి వచ్చే పరిస్థితి ఏర్పడ్డది నల్గొండలో. నేను చూస్తున్నది సీరియస్ గా. అంటే ఈ మంత్రులకు గాని ఎమ్మెల్యేలకు గాని పాత వాళ్ళు రుచించట్లే. ఇప్పుడు అదే ఇక్కడ ఎంపీటీసీల విషయంలో కూడా అదే జరిగినట్టుగా నేను గమనించాను. కాబట్టి ఇది మాకు ఒక అనుకూలమైన అంశమే. అయితే ఇక్కడ మీరు బీజేపీ భువనగిరిలో దాదాపు మున్సిపల్ చైర్మన్ తో పాటు అందరినీ కూడా తీసుకున్న పరిస్థితి చూసినాం. అంటే సిద్ధాంతాల పట్ల కొంత బీజేపీ గాని కమ్యూనిస్టులకు గాని కొంత వాళ్ళు వాటిని దాటి వేరే పార్టీలు మారని ఒక చర్చ ఉంది బయట మామూలుగా. వాళ్ళను కూడా ప్రలోభ పెట్టే స్థాయికి వచ్చినాక విపక్షాల్లో ఉన్న సభ్యులకు కూడా ఏంటి యాంటీ టీఆర్ఎస్ శ్రేణులన్నీ కూడా ఏకం కావాలని ఒక చర్చ నకరేకల్లో మేము దాదాపు సర్పంచ్ అభ్యర్థి కాంగ్రెస్ మొత్తం వార్డులు బీజేపీ టీడీపీకి వీటి మన ప్రజావేదిక పేరు మీద ఒకటి ఏర్పాటు చేసుకోవడం ఏదైతే ప్రయోగం ఉందో అక్కడ విజయం మాకు ఒక స్ఫూర్తినిచ్చి ఈ ఎలక్షన్ కూడా అట్లా చేయడానికి మేము పడ్డ తిప్పలిగా ఒక రాష్ట్ర గ్రంథం అవుతుంది. అన్ని రకాల కష్టాలు పడాల్సి వచ్చింది వీళ్ళను ఎదుర్కోవడానికి. అది పార్టీగా ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ పుట్టిన నాటి నుంచి ఉద్యమం సక్సెస్ అయ్యి తెలంగాణ వచ్చేంత వరకు ఉన్న గుణాలు వేరు, మారినాక అధికారంలోకి వచ్చినాక ఇప్పుడు ఉంటున్న తీరు వేరు. గతంలో మీరు రాజశేఖర రెడ్డి గారు టిఆర్ఎస్ పార్టీకి నష్టం చేయాలని, ఉద్యమం నష్టం చేయాలని, పార్టీని లేకుండా చేయాలని చూసినది ఏంది. అప్పుడు టీడీపీ కూడా ఉంది ప్రతిపక్షంగా. కానీ ఇప్పుడు తెలంగాణ వచ్చినాక ఎవరు కూడా టీపీసీసీ ప్రెసిడెంట్ తో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ తో పాటు ఎవరు కూడా
ఆ రోజు రాజశేఖర రెడ్డి గారికి అంత అనుకూలంగా ఉన్నోళ్ళు కాదు. ఇక్కడ అంతా తెలంగాణ వాళ్ళమే. ఆంధ్ర కాంగ్రెస్ పార్టీలో జరిగిన రాజకీయాలను తెలంగాణ కాంగ్రెస్ కి ఆపాదించి వీళ్ళు క్రెడిబిలిటీ కొట్టారని ఒక చర్చ ఉంది. కానీ ఈ రోజు ఉద్యమకారులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ఉద్యమకారులు ఈ రోజు బీజేపీలో ఉన్నారు, అన్ని పార్టీలో ఉన్నారు. వీళ్ళు ఏదైతే ఆంధ్ర అని చెప్పి గతంలో ఒక శత్రువుగా చూపి ఏ ప్రయోజనం పొందినరో ఇప్పుడు టిఆర్ఎస్ వ్యతిరేక పార్టీలు ఇవన్నీ సృష్టించి లబ్ధి పొందాలనే దాంట్లో నల్గొండ ఒక పెద్ద గుణపాఠమే నాకు తెలిసి. వాళ్ళు అనుకున్న అంచనాలను మించి మేము కూడా, నేను అనుకుంటా ఇంత మెజారిటీ వస్తుందని మీతో కూడా మనం ప్రైవేట్ చర్చలలో మాట్లాడేటప్పుడు చెప్పినాం. కానీ ఇది ఒక మంచి విజయంగా ప్రజలందరూ కూడా కోమటిరెడ్డి ఫ్యామిలీకి ఉన్న ఫెచ్చింగ్ కావచ్చు, తర్వాత జానారెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, తర్వాత వెంకటరెడ్డి గారు, బూడిద భిక్షమయ్య గౌడ్ గారు, వాళ్ళు మీరు అందరికీ సర్టిఫికేట్ ఇస్తున్నారు. ఎస్, వీళ్ళందరూ నేను చెప్తున్న పిల్లల పోడి లెక్క ఎంపీటీసీలను కాపాడుకోవడానికి మేము పడ్డ తిప్పలు, అందుకని పుస్తకం రాయొద్దని చెప్తున్నా. నల్గొండ ఒక మంచి పాఠం మాకు నేర్పింది. వరంగల్ తర్వాత మాకు పెరిగిన అశాంతి నల్గొండ మహబూబ్ నగర్ తో కొంత రిలీఫ్ నిచ్చింది. కొడితే మంచిగా కొట్టగలుగుతాం, మాకు ఇప్పుడు ఒక అంచనా వచ్చింది. రైట్, ఒక్క నిమిషం శ్రీనివాస్ రెడ్డి గారు. ఏకపక్షంగా సాగిపోతున్న ఈ పరంపర రాజకీయాలు లేకపోతే చేరికలు, చేర్చుకోవడాలా చేరికలు ఏదైనా ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఎంపీటీసీ దగ్గర సర్పంచుల దగ్గర నుంచి మొత్తం చేరిపోతున్న తీరు, ఏ ఎలక్షన్ వచ్చినా సరే మెజారిటీ, ఉదాహరణకు వరంగల్ లీడ్ చూస్తే అసలు అది కళ్ళు బైర్లు గమ్మే మెజారిటీ అది మిగతా పార్టీలకు. కారణాలు ఏవైనా మెజారిటీ నంబర్ గేమ్ కదా. సో ఈ పరిస్థితుల్లో వచ్చిన ఈ ఫలితం, ఈ రెండు గెలుపులు కాంగ్రెస్ పార్టీకి వచ్చిన విజయాలు తెలంగాణ రాజకీయాల్లో ఒక మలుపుకి ఏమన్నా కారణం అవుతుందా? వాళ్ళు కోమటిరెడ్డి బ్రదర్స్ చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. ఇప్పుడు మనం ఓపెనింగ్ మాట్లాడినప్పుడే చెప్పుకున్న ఈ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీలో కొత్త నాయకత్వం ముందుకు రావడానికి దోహదపడతా ఉంది. ఇక్కడ ఉన్న ప్రతిపక్షాలన్నీ కూడా ఈ రూలింగ్ పార్టీని ఎట్లా ఎదుర్కోవాలి అని చెప్పి ఐకమత్యంగా ముందుకు సాగే ఒక పరిస్థితి కూడా వస్తుందని చెప్పి మొదలే చెప్పారు. ఖచ్చితంగా ఈరోజు రాబోయే రోజుల్లో ఈ అధికార పక్షం అన్ని చేస్తూ ఉంది. ఇక మళ్ళీ అంటే ప్రభాకర్ అన్న మళ్ళీ దానికి అడ్డుపడతాడు, కానీ వాళ్ళు చేసే పనులన్నిటినీ చెప్తా ఓకే, అన్నిటినీ ఆపుకోవడానికి, తెలంగాణను రక్షించుకోవడానికి కేవలం కొంతమంది చేతుల్లోనే వనరులు పోతా ఉన్నాయి. అది రాబోయే రోజుల్లో ఎటువంటి భయోత్పాదకమైన వాతావరణం సృష్టిస్తారో మనకు భవిష్యత్తు గతంలో చూసినాం. అటువంటిది కాకుండా ఉండడానికి అన్ని పార్టీలు కూడా ఏకమవుతాయి. దీంట్లో ఒకటి ఉంది, బీజేపీ కాంగ్రెస్ నేషనల్ లెవెల్లో వాళ్ళు ప్రత్యర్థులు కాబట్టి ఇక్కడ ప్రత్యక్షంగా ఉండకపోవచ్చు, కానీ బీఫామ్లు ఇచ్చి ఎదురెదురుగా అభ్యర్థులు లేనప్పుడు ఖచ్చితంగా ప్రతిపక్షానికి మద్దతు చేసే కార్యక్రమం బీజేపీ కూడా చేస్తుంది, టీడీపీ కూడా చేస్తుంది, అన్నీ చేస్తాయి. రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పార్టీకి కంట్రోల్ చేయడానికి ఒక ఫార్ములా దొరికింది ప్రతిపక్ష పార్టీకి, నాయకత్వం కాంగ్రెస్ పార్టీకి యువ నాయకత్వం దొరికింది. ఈ రెండు ఇప్పుడు రాబోయే రాజకీయాలు మలుపు తిప్పుతాయి. సిద్ధాంత వైరుధ్యాలు చాలా ఉన్నాయి కాంగ్రెస్ బీజేపీలకు. ఇక్కడ మాత్రం ఒకటే సిద్ధాంతం, టీఆర్ఎస్ని ఎదుర్కోవాలి, టీఆర్ఎస్ దూకుడుగా అడ్డుకట్ట వేయాలి. ఇది ఓవరాల్గా చూసిన సరే. దానికి రకరకాల పేర్లు పెట్టవచ్చు, ప్రజాస్వామ్యం అనొచ్చు, లేకపోతే అనైతిక చర్య, ఏదైనా పేర్లు పెట్టుకోండి, కానీ టీఆర్ఎస్ని అడ్డుకోవాలా అనేది సింగిల్ పాయింట్ ఎజెండా. వేరే సిద్ధాంతాలు పక్కన పెట్టారు. ఇక్కడ వారు అన్నారు ఇప్పుడు ఒక ఫార్ములా దొరికింది అని. అంటే కాంగ్రెస్ పార్టీ గొడుగు కింద పనిచేయడానికి ఈ పార్టీలన్నీ సిద్ధపడ్డాయి అనుకోవచ్చా? ఇప్పుడు ఒక ఎన్నికకి ఇంకొక ఎన్నికకి పొంతనుండదు వెంకటకృష్ణ గారు. ఇందాక మీరు అన్నారు వరంగల్ ఉప ఎన్నిక ఫలితాలు చూస్తే కళ్ళు బయలుగా వాస్తవమే కదా. దానికంటే ముందు జరిగిన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలలోనే మొదటిసారి టీఆర్ఎస్ కళ్ళు తెరవాల్సినటువంటి పరిస్థితిని చదువుకున్న ఓటర్లు కల్పించినారు చాలా స్పష్టంగా. మరి అట్లంటే ఆ రోజు భారతీయ జనతా పార్టీ కింద అన్ని ప్రతిపక్షాలు పోలరైజ్ అయినాయి. ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి 2 ఎమ్మెల్సీ స్థానాలలో డిపాజిట్లు కూడా రాలేదు ఎక్కడ కూడా, అటు వరంగల్ కానీ ఇటు హైదరాబాద్ మహబూబ్ నగర్ రంగారెడ్డిలో కానీ. ఒక ఎన్నిక ఫలితాన్ని ఇంకొక ఎన్నిక ఫలితంతో కంపేర్ చేయలేము. ఒకటి జనాలలో వస్తున్నటువంటి ఒక టాక్ ఏంటంటే టీఆర్ఎస్ పార్టీని కంట్రోల్ చేయాలి, టీఆర్ఎస్ పార్టీ తప్పులు చేస్తుంది, టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి దుర్మార్గాల్ని ఆపాలి. ప్రజల్లో వస్తున్న టాకా, పార్టీల్లో వస్తున్న టాకా? ప్రజలలో వచ్చినటువంటి టాక్ అనుగుణంగానే రాజకీయ పార్టీలు మారుతాయి, చర్చలు జరుగుతాయి అక్కడ. అయితే ఈ ఎన్నిక పూర్తిగా ప్రజలకు సంబంధం ఉన్నటువంటి ఎన్నిక కాకపోయినప్పటికీ కూడా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఎంపీటీసీలు కూడా ఇంతో అంతో ప్రజల అభిప్రాయానికి అనుకూలంగా వాళ్ళు స్పందించి పనిచేయాల్సినటువంటి పనితీరు అయితే వచ్చింది. ఎక్కడైతే అహం ఎక్కువైంది, ఎక్కడైతే పైసలు ఎక్కువైనాయి, ఎక్కడైతే మేము ఏదైనా చేయగలుగుతాం అనేటువంటి రాక్షస పాలనను మేము కొనసాగిస్తాం, అసలు ఎవరు ఉండొద్దు మా జిల్లాలో, సొంత పార్టీలో కూడా మాకు వ్యతిరేకంగా ఎవడు ఉండొద్దు, పక్క పార్టీలో ఎవడు ఉండొద్దు, నేనే ఒక్కని ఉండాలి జిల్లాలు అనుకునేటువంటి రీతి లోపల ఎక్కడెక్కడ జిల్లాలలోనైతే టీఆర్ఎస్ కుయుక్తులు కుట్రలు బన్నీ అంతా నేనే అనుకుంటున్నటువంటి జిల్లాలలో వాళ్ళకి గుణపాఠం భవిష్యత్తులో తప్పదు. సో ఇంకా జనరల్ ఎలక్షన్స్కి చాలా టైం ఉంది, 3 సంవత్సరాలు. అనేక ఎన్నికలు వస్తాయి, అనేక ఉప ఎన్నికలు వస్తాయి, అనేక ఫలితాలు వస్తాయి. ఇప్పుడు జిహెచ్ఎంసీ వస్తుంది, జిహెచ్ఎంసీ తర్వాత పార్టీ మారిన ఎమ్మెల్యేలు వస్తారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎన్నిక వస్తుంది, నారాయణఖేడ్ ఉప ఎన్నిక వస్తే చాలా రకాలైనటువంటి పోలరైజేషన్స్కి తెలంగాణ ప్రాంతం అనేది ఒక వేదికగా మారబోతూ ఉంది.
ప్రయోగాలు కొంతవరకు ప్రతిపక్షాలు నేను అదే అడుగుతున్నా. చాలా రకాల పోలరైజేషన్స్ కి, చాలా రకాల రసాయనిక చర్యలకి తెలంగాణ వేదిక కాబోతోందా? కాంగ్రెస్ గొడుగు కింద బీజేపీ పనిచేయబోతోందా? కాంగ్రెస్ గొడుగు కింద టీడీపీ పనిచేయబోతుందా? 100% ఎవరి గొడుగు కింద ఎవరు పనిచేయరు. ఎవరికి ఉండేటువంటి బీఫామ్స్ వాళ్ళకు ఉంటాయి. బలమైనటువంటి అభ్యర్థులు టీఆర్ఎస్ ని గట్టిగా అవగాహన పొత్తులుండే ఎవరి బీఫామ్లు వాళ్ళకి ఉంటాయి. నేను మళ్ళీ చెప్తున్నాను వెంకటకృష్ణ గారు, మీకు ఎక్కడైతే బలమైనటువంటి అభ్యర్థి ఉంటాడో, ఉదాహరణకు మా మెదక్ జిల్లానే బీజేపీ అభ్యర్థి బలంగా ఉంటే కాంగ్రెస్ పార్టీ వారికి ఓట్లు వేయించమని చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. నాయకత్వం ఎవరైతే టీఆర్ఎస్ ని ఎదుర్కొని నిల్చుకోగలుగుతారో అని అనుకుంటారో వాళ్ళ వైపే మిగతా పార్టీలన్నీ కూడా పోలరైజేషన్ అవుతాయి. 100% ప్రభాకర్ గారు, ఇక్కడ ఇప్పటి వరకు వచ్చిన చర్చ చూస్తే కాంగ్రెస్ లీడ్ చేయబోతోంది మిగతా పార్టీలు అనేది. ఐ డోంట్ అగ్రీ విత్ దట్ స్టేట్మెంట్. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, నేను మిమ్మల్ని అగ్రీ అవ్వమని నేను అనడం లేదు. నాకు ఈ చర్చ సారాంశం నాకు అట్లా అనిపిస్తుంది. మీకు అలాగే అనిపిస్తుందా? వెంకటకృష్ణ, మీరు అన్నట్టుగా ఇంతకుముందే ఒక మాట అన్నారు, ఇది ప్రజలకు ఇష్టం అనిపించట్లేదా, పార్టీలకు ఇష్టం అనిపించట్లేదా అని. ప్రజలకు ఇష్టం లేకపోతే అన్న కారణం ప్రజలకు ఇష్టం అనిపిస్తే అలాంటి వార్త అలాంటి రిజల్ట్ రాదు కదా వరంగల్ లాంటి. ఎగ్జాక్ట్లీ, నేను అదే చెప్పబోతున్నాను. ప్రజలకు ఇష్టం లేకపోతే ప్రజలు ఏ పద్ధతిలో రిసీవ్ చేసుకోవాలో అట్లా రిసీవ్ చేసుకుంటారు. ఎందుకంటే ప్రజలకు ఎట్లాంటి ప్రభుత్వం అవసరము, ఎట్లాంటి స్థిరమైనటువంటి ప్రభుత్వం అవసరము, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది, ఆ ముఖ్యమంత్రికి ఎటువంటి నైతిక మద్దతు తెలపాల్సినటువంటి అవసరం ఉంది, ప్రజలు నిర్ణయించుకుంటారు. కాబట్టి ప్రజలు నిర్ణయించుకునేటువంటి విషయంలో ప్రజలకు వదిలిపెట్టేసి ఇక పార్టీలు మీరు అన్నట్టుగా ఎట్లాంటి అనైతిక పొత్తులు పెట్టుకున్నా, ఎట్లాంటి అరాచక శక్తులు ఒకటైనా, ఎటువంటి వ్యవహారాన్ని ఒక దగ్గరికి చేసి టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా, అభివృద్ధికి వ్యతిరేకంగా ఒకటైదామని ప్రయత్నం చేసినా ఓకే, అది ప్రజలకు నిర్ణయించాల్సినటువంటిది. కాబట్టి నేనేమంటున్నానంటే కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఈ దేశంలో పుట్టినటువంటి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ గొడుగు కిందకి పోతుందట. కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఇది రాష్ట్రంలో పుట్టినటువంటి తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ గొడుగు కిందికి పోతుందట. అన్నీ పోయేటువంటి మేము నైతికత అవుతుంది, మేము అభివృద్ధి వైపు ముందుకు పోతా ఉంటే మాకు నైతికంగా మద్దతు తెలపడానికి వచ్చినటువంటిదేమో అనైతికం అవుతుంది అనుకుంటే అది ప్రజలు నిర్ణయించుకుంటారు. రైట్. ఫైనల్గా శ్రీనివాస్ రెడ్డి గారు, ఈ ప్రభావం హైదరాబాద్ ఎన్నికల మీద, ఎందుకంటే ఎంత 15-20 రోజుల్లో అది కూడా రాబోతుంది కదా, ఇప్పటి వరకు మొత్తం ఒక దాన్ని ఏమంటారంటే ఢిల్లీ ఎన్నికల వరకు బీజేపీ దేశంలో ఎలాగైతే వెళ్ళిందో అలాంటి పరిస్థితి చూసాం. దీని ప్రభావం ఏమన్నా హైదరాబాద్ వీటి మీద ఉండే అవకాశం ఉందా? ప్రజల కోణంలో ఒక జలకైతే వచ్చింది, ఒక ఆలోచన, ఒక చర్చ అయితే వచ్చింది. సరే పార్టీలన్నీ ఒకటవుతాయా, కాంగ్రెస్ గొడుగులో పనిచేయాలి, ఇవన్నీ డిఫరెంట్ మ్యాటర్స్. కానీ మొత్తానికి టీఆర్ఎస్ ఒకవైపు, మీరు అన్నట్టు ఇందాక మిగతా పార్టీలు ఒకవైపు అనే చర్చకు వచ్చింది. హైదరాబాద్ మీద ఏమన్నా ప్రభావం ఉంటుందా? దీంట్లో కూడా హైదరాబాద్ మీద ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది. అయితే ఇక్కడ టీడీపీ నాయకత్వం కావచ్చు, బీజేపీ నాయకత్వం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కావచ్చు, వీళ్ళందరూ ఆలోచన చేసి బలమైన అభ్యర్థి ఎక్కడ ఉన్నాడని ఒక ఇంటర్నల్గా ఒక ఆలోచన చేస్తే, అవగాహన అన్నింటిలో సాధ్యం కాదు, ఒక ఆలోచన చేస్తే ఆ ఆలోచన ప్రజలకు ట్రాన్స్ఫర్ చేయగలిగితే ఖచ్చితంగా మెరుగైన ఫలితాలు వస్తాయి. అయితే సమయం చాలా తక్కువ ఉంది, రేపు వెళ్ళిన నోటిఫికేషన్ కూడా వచ్చి ఉంది. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ 6 నెలల నుంచి కూడా ముందస్తు అన్ని ప్రిపరేషన్ చేసి హోర్డింగ్లకు కూడా వేరే వాళ్ళకి స్పేస్ లేకుండా మొత్తం ఆక్రమించేసుకుంది. కాబట్టి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఈ ఎన్నికలు చూసిన తర్వాత ప్రజలు నిర్ణయం తీసుకోవాలి, ఎటువంటి రిజల్ట్ ఇస్తే డెవలప్మెంట్ ఓరియంటెడ్ అవుతుంది, ఒక పార్టీ చేతికే మొత్తం ఇస్తామా, లేకుంటే గట్టి ప్రతిపక్షాన్ని పెట్టుకొని ఇంకా మంచి పనులు చేసుకుంటాం అనేది విజ్ఞత గల ప్రజలు నిర్ణయించారు. చెప్పండి, హైదరాబాద్ మీద ఏమన్నా దీని ప్రభావం ఉంటుందా? కంపల్సరీ ఉంటుంది వెంకటకృష్ణ గారు. ఇప్పుడు వీళ్ళది స్ట్రాటజీ ఏంటంటే విపక్షాల్లో విభజన అనేది కేసీఆర్ బలంగా మారుతూ వచ్చింది. అక్కడ కూడా ఇప్పుడు మాకాడ దామోదర్ రెడ్డి గారికి, రాజగోపాల్ రెడ్డి గారికి బాగలేదని చెప్పి విస్తృతంగా ప్రచారం చేసే వరకు దామోదర్ రెడ్డి గారు మొత్తం నల్గొండలనే ఉండి మొత్తం తను వ్యవహారాలు చూసుకున్నాం. అంటే విభజించాలనే కుట్ర లేకుంటే మేము గెలిచే వాళ్ళం. ఎక్కడ కూడా చాలా వరకు కూడా మా వాళ్ళనే కొంతమందిని కోవట్లుగా వీళ్ళు చేసుకున్నారు. వరంగల్లో కూడా నేను అందుకనే పోస్ట్ మార్టం మేము చేసుకున్నది వరంగల్ అన్నది. అందుకే తర్వాత హైదరాబాద్ లో కూడా ఇంతకు ముందే ఫీలర్స్ వచ్చినాయి, మీరు టికెట్లు తెచ్చుకోండి, మీరు మాకు అనుకూలంగా ఉండే విధంగా, లేకపోతే గెలిచినాకనైనా ఎట్లయినా మాకు మేయర్ పీఠం కావాలనే చర్చ జరిగింది. ఇప్పుడు నేను అంటున్నది ఏంటంటే నల్గొండ గాని, మహబూబ్ నగర్ గాని నిలబడి కొట్లాడే నాయకత్వం ఉంటే నాయకులైనా ప్రజలైనా మా వెంట ఉంటారు అనే ధీమా ఒకటి వచ్చింది. దీన్ని మీ ఫార్ములాని జనంలోకి బలంగా, అవసరమైతే సిద్ధాంతాలు వైరుధ్యాలు ఇవన్నీ చర్చకు వస్తాయి, కానీ
ఈ 18 నెలల్లోనే టిఆర్ఎస్ ప్రభుత్వం కు వ్యతిరేకంగా విపక్షాలు ఏకం కావాల్సిన అవసరం ఎందుకు వచ్చిందనేది మాకంటే న్యూట్రల్ గా ఉండే మీరు ఆలోచించండి. అంటే ఇక్కడ ఒక సమస్య వస్తుంది. ఇంత తొందరగా ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకంగా రెడీ అయ్యాయంటే ఆ పార్టీ ప్రజా కంటగా పాలన చేస్తుంది, ప్రజలకు వ్యతిరేకంగా పాలన చేస్తుంది, ఇవన్నీ ఒకటైతే అర్థం ఉంది. కానీ అట్లా కాదు కదా ఇక్కడ జరుగుతుంది. రాజకీయ పరంగా వ్యతిరేకత, రాజకీయ పరంగా అందరినీ వాళ్ళు చేస్తారు కాబట్టి మీరు అందరూ ఒకటవుతున్నారు. వెంకటకృష్ణ గారు 4,000 మంది పైచిలకు కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచిన నాయకులు ఇది ఏం డెవలప్మెంట్ చేసిందని చేస్తారు. అదే సార్ నేను అందుకే అంటున్నా, వాటికి వ్యతిరేకంగా మీరు అందరూ ఒకటవుతున్నారు అలాంటి చర్యలకు. అంటే మీరు హైదరాబాద్ గెలిస్తే నాకు 1 కోటి మందిలో బలం ఉంటది, సెటిలర్స్ పద్ధతి వచ్చినట్టు ఉంటది, నాకు మళ్ళీ 10 years ఎక్స్టెన్షన్ అవుతుంది, కాబట్టి నా ఓటమి ఓడితే పరువు పోతుందనే దృష్టితోని ప్రభుత్వం ఉంటుంది. కానీ ప్రజల్లో ఒక మంచి పరిపాలన ఇచ్చి తీసుకురావాలనే ఆ మార్పు రావట్లేదు. విపక్షాలకు 5 సంవత్సరాల వరకు ఎలాంటి హక్కు ఉండదు ప్రభుత్వం మీద. కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వం దీంతో పునఃసమీక్షించుకోవాలి తన యొక్క. రైట్ సార్, దయాకర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ మాతో చర్చలో పాల్గొన్నందుకు. అలాగే రఘునందన్ గారు, ప్రభాకర్ గారు అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 స్థానాలు గెలిచిన కాంగ్రెస్ పార్టీపై జరుగుతున్న చర్చ, టీఆర్ఎస్ పై జరుగుతున్న చర్చ. ఇక నీతి ఆయోగ్ ఏర్పాటు చేసిన తర్వాత ఆ సంస్థ వైస్ చైర్మన్గా ఉన్న అరవింద్ పనగరియా మొట్టమొదటిసారి దేశంలో ఒకే ఒక రాష్ట్రానికి పర్యటనకు వచ్చారు. ఇది ఆంధ్రప్రదేశ్. సరిగ్గా బడ్జెట్ సమావేశాలకు ముందు జరిగిన ఈ పర్యటన, ఇది ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీల మీద జరుగుతున్న చర్చ నేపథ్యంలో జరిగిన ఈ పర్యటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం చేయబోతోంది అనుకోకుండా ఇవాళే ఆ పర్యటన, రాష్ట్ర మంత్రివర్గ సమావేశం 2 ఒకటేసారి జరిగాయి. కాబట్టి చాలా రకాల అంచనాలు, ఆశలు ఉన్నాయి ఆ రాష్ట్ర ప్రజలకు. ఏం జరగబోతోంది, నీతి ఆయోగ్ ఏం చేయబోతోంది ఈ పర్యటన ద్వారా అనేది డిబేట్ నెంబర్ 2లో చూద్దాం చిన్న బ్రేక్ తర్వాత.